అందరం సంకల్పం పెట్టుకుందాం. ఫస్ట్ 10 minutes లో 100 మెంబర్స్ కంప్లీట్ కావాలి. గ్రాండ్ సక్సెస్ ఫస్ట్ 10 minutes లో, రైట్? మీ యొక్క అనుకూలత తెలపండి, తంబిద్దాం అందరం. ఈ యొక్క మిరాకిల్ మార్నింగ్ కి అందరు రెడీ అయ్యారా? ఎర్లీగా లేవాలి. ఒకవేళ జాబ్ కి వెళ్ళే వాళ్ళు అట్లా ఉంటే మాత్రం కొంచెం ఎర్లీగా పడుకోవాలి వాళ్ళు. ఎర్లీగా పడుకోవడం ప్లాన్ చేయాలి, టైంని ప్లాన్ చేసుకోవాలి. లేదు సఫిషియెంట్ టైం ఉంటుంది అని అంటే తర్వాత ఒకవేళ నిద్ర సరిపోకపోతే తర్వాత పడుకోవడం. రాను రాను ఏమవుతుందంటే నిద్ర సైజ్ తగ్గిపోతుంది. ఉపవాసం చేస్తే ఆకలి సైజ్ తగ్గినట్టు నిద్ర సైజ్ కూడా తగ్గిపోతుంటుంది. అది మనకు మనం చేసుకోవాల్సింది. మనం ఏజ్ పెరుగుతూ ఉంటే ఈ రెండింటి మీద బాగా గ్రిప్ తెచ్చుకోవాలి, నిద్ర మీద, ఆకలి మీద. సరేనా? వెల్కమ్, హార్టీ వెల్కమ్ అందరికి. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు ఫస్ట్ ఏం చేద్దామంటే టైం యొక్క టేస్ట్ చూద్దాం. టైం ఒక 5 నిమిషాలు ఎలా ఉంటుందో మనం దాన్ని అనుభవిద్దాం, ఎక్స్పీరియన్స్ అవుదాం. ఒక 5 minutes అంటే ఎట్లా ఉంటుంది అసలుకి? ఓకే, జస్ట్ ఒక 5 minutes మనకు ఈ యొక్క మనసుని ఎంటీగా ఉంచడానికి, సైలెన్స్ లో ఉంచడానికి ఒక 5 minutes ట్రై చేస్తూ ఆ 5 minutes యొక్క రుచి, అసలు ఆ 5 నిమిషాలు ఎంత విలువైనది అనేది మనకు అర్థమవుతుంది, దాని ఇంపార్టెన్స్. రైట్? లేచి కూర్చున్నారా, ఇంకా పడుకున్నారా? లేచి కూర్చోవాలి, వరండాలోకి రావాలి, చైర్ మీద కూర్చోవాలి. లక్ష్యం ఉన్న వాళ్ళు అసలు బద్దకించకూడదు. మనము అటెండ్ అవ్వడం గుడ్ స్టెప్, మోర్ యాక్టివ్గా ఉండడం బెస్ట్ స్టెప్ అన్నమాట. సరేనా? అసలైనటువంటి సేవ ఏంటి, అసలైన సాయం ఏంటి అనేది ఈ యొక్క 5 నిమిషాల తర్వాత నేను అడగబోయేటువంటిది. అసలైనటువంటి సేవ ఏంటి, అసలైన సాయం ఏంటి? రైట్, లెట్స్ స్టార్ట్. అందరు క్లోజ్ యువర్ ఐస్. 5 minutes అనేది ఎంత ఉంటుంది?
ఓకే, రైట్. చూడండి, 5 minutes ఇది, జస్ట్ 5 minutes. ఇలాంటి 5 minutes లో ఎన్నో గడిపేశాం మనం. ఉమ్. ఓ 2 సార్లు నేను అయిపోయింది అనుకొని కళ్ళు తెరవబోయాను. అమ్మ ఇంకా ఉందా 5 నిమిషాలు, ఎంత ఉందో 5 నిమిషాలు కదా. ఎంతైనా చేయొచ్చు, ఎన్నైనా పాజిటివ్ ఆలోచనలు చేయొచ్చు, ఎంతైనా వినొచ్చు, ఎన్ని సంకల్పాల కోసమైనా సరే మనం ప్లాన్ చేసుకోవచ్చు. 5 నిమిషాలే. ఉమ్. ఇలాంటి 5 నిమిషాలని ఈ రద్దీతోటి, రద్దీ బాగా పెరిగి మైండ్లో అన్ని గడిపేస్తున్నాం, అలా వెళ్ళిపోతుంది. కోరికలకు తగ్గట్టుగా ఈ మనసుని మార్చుకోవట్లేదు. అంటే మనకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఈ యొక్క మనసుని మలుచుకోవట్లేదు. దాన్ని గైడ్ చేసేటువంటి ఆలోచనని తీర్చిదిద్దుకోవట్లేదు, అంటే అందించట్లేదు దానికి ఏమేం కావాలి. కాన్షియస్ మైండ్ మీకు ఎప్పుడు చక్కగా గుర్తుండండి. కాన్షియస్ మైండ్, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, శరీరం, మనసు, బుద్ధి, ఇది కాన్షియస్ మైండ్. ఇవి పడుకుంటే పనిచేయవు. నిద్రపోయినప్పుడు, నిద్రలోంచి లేచిన తర్వాత ఇంకా వర్క్లోకి దిగుతాయి. యాక్షన్ టీమ్ అనమాట, వర్కింగ్ టీమ్. మనస, వాచ, కర్మణ. మనసు మాట్లాడుతూ ఉంటుంది, బుద్ధి భావాలని, మనసుని రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఇది కర్మన చేస్తూ ఉంటుంది కర్మేంద్రియాలతోటి. ఇది కర్మేంద్రియాలు, ఇది జ్ఞానేంద్రియాలు, ఇది మహాయింద్రియం. ఎవరికైనా కొంచెము మళ్ళీ వినాలనిపిస్తే, తెలుసుకోవాలనిపిస్తే అది టైప్ చేయండి, లేకపోతే టైప్ చేయండి సరిపోతుంది. తెలుగులో మనది ఉంది కదా వాట్సాప్ మెసేజ్ భాష, అది యూనివర్సల్ భాష అన్నమాట. ఓకే, సో ఇది కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. నేచర్తో కనెక్ట్ ఉండేది ఇది, ఇది. ఓకే, ఈ రెండు కలిస్తే ఇంకా విప్లవమే వాళ్ళ జీవితంలో. రైట్. ఈ మూడు, ఈ రెండింటిని పెద్దన్నయ్యని చిన్నయ్యని ఫాలో అవుతూ ఉంటాయి, ఇద్దరు అధికారులు. ఇది ప్రైమ్ మినిస్టర్ అయితే ఇది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్, ఓకే. ప్రైమ్ మినిస్టర్ అంటే పరమాత్మ లెవెల్ అనమాట, ఇంకా స్పిరిచువల్ గా చెప్పుకోవాలంటే. సో డిఫరెన్స్, ఇది కాన్షియస్ మైండ్, శరీరము, మనసు, బుద్ధి, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఎమోషన్, మనస, వాచ, కర్మణ. మనస, వాచ, కర్మణ. ఒక్క దగ్గరే కన్ఫ్యూజ్ వస్తుంది ఎప్పుడు, ఇంగ్లీష్లో మైండ్కి, తెలుగులో మనసాకి, మనసుకి, ఎప్పుడు ఇదే కన్ఫ్యూజ్ ఉంటుంది. నో ప్రాబ్లం, ఆ ఇంగ్లీష్ పక్కన పెట్టేయండి. సో మనస, వాచ, కర్మణ, బుద్ధి అండ్ మన యొక్క ఎథరిక్ బాడీ, అంటే ప్రాణమయ శరీరం, ఇది రైట్. అండ్ బాడీ లెవెల్, మనస, వాచ, కర్మణ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కాన్షియస్ మైండ్, ఇది సబ్ కాన్షియస్ మైండ్, ఇది సూపర్ కాన్షియస్ మైండ్. ఓకే, ఇక్కడ ఉండే ఆలోచన, ఇక్కడ ఉండే అలవాట్లు చాలా ముఖ్యం. ఈ మనసు ఏదైతే మనం ఈ మూడింటిని కలిపి కాన్షియస్ మైండ్ అంటున్నామో, ఈ మూడింటిని కలిపి కాన్షియస్ మైండ్ అంటున్నామో, మనస, వాచ, కర్మణ చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఈ యాక్షన్ టీమ్ని ఇక్కడ ఉన్నటువంటి సీఎం, పిఎం ఇద్దరు, కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ అండ్
సూపర్ కాన్షియస్ మైండ్. ఈ రెండు కూడా బట్టే ఈ యాక్షన్ టీం ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎంత ప్రశాంతత ఉంటే ఈ సూపర్ కాన్షియస్ మైండ్ లో ఎన్ని శుభకరమైనటువంటి ఆలోచనలు ఉంటే అంతగా ఈ మూడు కూడా చక్కగా ఉంటాయి. ఓకే, సో ఇది ఒక వ్యక్తికి చేసే సాయము, ఒక వ్యక్తికి సరైన సేవ, సరైన సాయం ఏంటిది? సరైన సేవ, సరైన సాయం. అసలైన సేవ, అసలైన సాయం. నిన్న నేను చెప్పాను కానీ అది ఫ్లోలో అట్లా వెళ్ళిపోయింది. అట్లా టైప్ చేస్తున్నారు. లేదా ఎవరికి ఐడియా రాలేదు, అంతేనా? ఆకలి తీర్చడం. ఎవరు ఇది? ఆకలి కీర్తి మేడం. ఆకలి తీర్చడం అది ఒక రకమైన సేవని. చెప్పండి సార్. ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్తే బాగుంటుంది. ఆలోచన శక్తిని పెంచడం, ఆలోచింప చేయడం. ఆలోచన శక్తిని పెంచడం, ఆలోచింప చేయడం అనేది ఎవరి ఆకలి వాళ్ళు తీర్చుకుంటారు, ఎవరు ఉపాధి వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరి స్కిల్ వాళ్ళు పెంచుకుంటారు. ఒకరిని అర్థించే స్థాయిలో ఎవరూ ఉండక్కర్లేదు. ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆలోచన శక్తి ఉంది. నోటికి ఇప్పుడు ట్యాక్స్ పే చేసేంత లెవెల్ రావాలి. 10 లక్షల లోపు ఉంటే చేయక్కర్లేదంట. 10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే సంపాదించేంతగా ఎదగాలి. అంత ఆలోచన శక్తి పెంచుకోవాలి. అంతేనా? పెంచుకుందాం, ట్యాక్స్ కడదాం తప్పనిసరిగా. సంవత్సరానికి 20 లక్షలు సంపాదిద్దాం, సరేనా? ఓ 25 లక్షలు సంపాదించి ట్యాక్స్ పే చేయాలి. అది కూడా మంచి సేవనే. సో డియర్ ఫ్రెండ్స్, ఆలోచన శక్తిని పెంపొందింప చేయడము గొప్ప సేవ, గొప్ప సాయం. వాళ్ళని ఇంకా అర్థించే లెవెల్లో కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు తెచ్చుకునేటట్లు, వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు తెచ్చుకునేటట్టు, వాళ్ళ రిలేషన్షిప్ స్కిల్స్, అనుబంధాలను వాళ్ళే నిలబెట్టుకునేటట్టు తయారు చేయడం అంతకంటే గొప్ప సేవ సాయం లేదు. ఏమంటారు? ఏకీభవిస్తారా? అంటే ఇది ఇది సూపర్ కాన్షియస్ లెవెల్. ఈ ఆలోచన సూపర్ కాన్షియస్ లెవెల్ అనమాట, పిఎం లెవెల్ అనమాట ఇది. రైట్? ఇది బాగుంటే సీఎం బాగుంటాడు, మిగతా అందరూ వ్యవస్థ అంతా సువ్యవస్థితం అవుతుంది. ఇది సూపర్ కాన్షియస్ లెవెల్. ఇది చాలా ముఖ్యం. సరే, ఇంకా మనం ఒక్కొక్కటి చూడండి. అంటే మనసే ఎవరైతే ఈ మూడు కలిపి ఉన్నటువంటి మనస వాచ కర్మన ఉంది కదా, ఈ భావాలు వ్యక్తీకరణ, వాక్కు వ్యక్తీకరణ బాగుంది అని అంటే వాళ్ళ దగ్గర దైవశక్తి నెలకొని ఉందని అర్థం. సింపుల్. మీరు వాక్కుని సరిగా ఉపయోగించట్లేదంటే దైవశక్తిని నిరుపయోగం చేస్తున్నారనేది బండ గుర్తు. ఇంకా నేను చెప్పింది ఎంత తొందరగా మీరు బిలీవ్ చేస్తే అంత మంచిది. లేదా దృష్టి పెట్టి చెక్ చేసుకోండి. ఇదంతే. ఇంకా మన మెసేజే దైవం మెసేజ్ లాగా ఉండాలి, సందేశం లాగా. వాక్ నీ నోటి నుంచి వచ్చింది అని అంటే అది ఎదుటి వ్యక్తికి జ్ఞానాన్నో ధైర్యాన్నో పెంచేదిగా ఉండాలి, ఆరోగ్యాన్నో ఆదాయాన్నో వాళ్ళ ఆలోచన శక్తిని పెంచేదిగా ఉండాలి. అంతే. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. వాక్ శక్తికి వాగ్భూషణం భూషణం అని అంటారు.
అది చాలా గొప్ప పవర్ అన్నమాట. సో ఈ వాక్శక్తిని ఈ ఈగో దీనికి ఒప్పుకోవాలి. ఈగో ఇది దీని చాలా ప్రాక్టీస్ మీద సాధ్యమవుతుంది, రైట్? సో మనస వాచ కర్మన దీన్ని గైడ్ చేసేటువంటి ఆలోచనలు, ఆలోచన పరిజ్ఞానం చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ స్కిల్ అంటే దేంతో ఏర్పడుతుంది? కమ్యూనికేషన్ స్కిల్ అంటే కావాల్సింది ఏంటి? సైగల, లేకపోతే ఇట్లా రాత చూపించడము, ఏమి మాటలు. అంతే, మాటే. కమ్యూనికేషన్ స్కిల్ అంటేనే మాట. ఇంకా అక్కడే కాన్షియస్ గా లేకపోతే, అక్కడే జాగ్రత్త లేకపోతే ఇంకా అంతే. ఇంకా ఒక సీనియర్ తో మాట్లాడుతున్నా, జూనియర్ తో మాట్లాడుతున్నా, అనుకున్నది అప్పుడు అవ్వకపోతే సైలెన్స్ గా ఉండడం సహనం అంటాం దాన్ని. అది ఇంపార్టెంట్. ఓకే, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క సూపర్ కాన్షియస్ కి, పిఎం కి, సిఎం కి అవసరం. ఇటువంటి అన్ని ఎవరికి అవసరం? ఈ జ్ఞానం అంతా ఈ పిఎం కి, సూపర్ కాన్షియస్ కి, ఓకే, దానికి అవసరం. ఇది ఈ ముగ్గురికి గైడ్ చేయాలి కాబట్టి మనస ఎలా ఉండాలో, వాచ ఎలా ఉండాలో, కర్మన ఎలా ఉండాలో చెప్పాలి కాబట్టి ఈ యొక్క వ్యక్తికి అవసరం, లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఈగోకి అవసరం ఈ జ్ఞానం. లేకపోతే ఈగోకి ఎలా చేయాలో అర్థం కాదు. ఈగో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆహారాన్ని పట్టించుకోనట్టే ఆలోచనలు కూడా పట్టించుకోడు. ఎవరు వచ్చిర్లే, చూడొచ్చిర్రా ఎవరైనా అనుకుంటారు. అవి ఎటు పోవు, లోపలే తిరుగుతూ ఉంటాయి. ఈ గ్లాండ్ దగ్గరికి, ఆ గ్లాండ్ దగ్గరికి. ఆహారం బ్లడ్ లో కలిసినట్టు ఆలోచనలు కూడా బ్లడ్ లో కలుస్తాయి. కావాలంటే హ్యాపీ హార్మోన్స్ గురించి తెలుసుకోండి. ఆలోచనలు ఎటు పోవు, అక్కడనే ఉంటాయి. ఈ బాడీ పోయినా పోదంట ఆలోచన. దాన్ని చీల్చలేము, నరకలేము, మంట పెట్టలేము, తడపలేము అంటుంటారు. తెలుసుకోవాలి ఆలోచనల గురించి, అవి ఎంత పవర్ఫుల్. కాబట్టి నేను ఆలోచిస్తున్నాను కదా, ఏది పడితే అది ఆలోచిస్తున్నాను, ఆలోచన దగ్గర కేర్ఫుల్గా ఉండడమే సైకాలజీ. సైకాలజీ అంటే ఏది పడితే అది ఆలోచించకూడదు. ఓకే, ఒకవేళ నచ్చలేదనుకో, వాళ్ళదే. వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారు, మన గురించి ఏం ఊహిస్తూ ఉంటారు, ఏం అనుకుంటారు, ఇవన్నీ పెట్టుకోవద్దు మొత్తం. అంత లోయెస్ట్ అన్ని కూడా. ఏవైనా సరే మిరాకిల్ గా ఆలోచించేది, మన గురించి ఆలోచించేది, సంకల్పాల గురించి ఆలోచించేది చేయాలి. మనకి ఇప్పుడు ఏం పని ఉంది? నా బాధ్యత అయితే సంపాదన. నాకు ఇంట్లో ఇంకో వేరే దేశోద్ధరణ ఏదీ లేదు. సంపాదించి పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, అంతే. నాకు అదే నా సంకల్పం. నా దేశోద్ధరణైనా, లోకోద్ధరణైనా, స్వీయ ఉద్ధరణైనా అదే ఇంకా. కాబట్టి నా ఆలోచనలను ఎటువైపు ఉండాలి? ఈ సంకల్పాలను ఉండాలి కేంద్రంగా. ఓకే, దానికి ప్రాణం పోసేదే ఉండాలి, కానీ ప్రాణం తీసేదే ఉండద్దు. డ్రీమ్ ప్రాణం అసలు తీయద్దు. ఎప్పుడు డ్రీమ్ కి ఒక మొక్కకి నీళ్లు పోసినట్టుగా పాజిటివ్నే పోస్తుండాలి. దాన్ని సంకల్ప శుద్ధి అంటారు. సంకల్ప శక్తి పెరగాలంటే సంకల్ప శుద్ధి ఉండాలి. అంటే కలుపు మొక్కలు తీసేయాలి. శక్తి పెంచుకోవడం అనేది భూసారంతో సమానము. జాగ్రత్తగా ఉండడం అనేది శుద్ధితో సమానం. ఓకే, జాగ్రత్తగా ఉంటే అప్పుడు మన సంకల్పాలకి ప్రాణం పోస్తున్నట్టు, ఏదైనా కావచ్చు. సో ఫస్ట్ది ఒక్కసారి మనం తెలుసుకుందాము. అది ఫస్ట్ది నిన్న బాబు సార్ మీరు పనిలో ఉన్నారు కదా, మొదటిది ఏంటిది? గుడ్ మార్నింగ్ సార్. సంకల్పాలే సద్గురువులు సార్. అంతే, అది సంకల్పాలే సద్గురువులు. ఇది మనం ఒక చర్చ, రోజు మనం కలుసుకొని ఏది పడితే అది మీటింగ్ కాకుండా ఏదో తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక స్నేహితులుగా చర్చించుకుంటున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. ఒక 1 year అట్లా చేసి ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో.
ఇక్కట్లలో ఉంటుందా చప్పట్లలో ఉంటుందో చూసుకుందాం. అంతేనా? అట్లా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు సంకల్పాలకి. ఏం ఎక్స్పెక్టేషన్ ఉండొద్దు. జస్ట్ చాలా కూల్ గోయింగ్గా ఉండాలి. ఈ రోజు ఈ టైము నేను చాలా హ్యాపీగా గడపడానికి, ప్లస్ నా డ్రీమ్ నెరవేరడానికి ఏమేం సంకల్పాలు చేస్తామో అది చేసుకుంటూ ఉంటాం. అది కానీ మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇగో ఈ చిన్న సంకల్పం చేసుకున్నాం, పోయింది ఏముందో ఒక గంట ముందు లేద్దామని అనుకున్నాం. మరి ఈ సంకల్పం ఏమేమి నేర్పిస్తుందో నేర్పిస్తుంటుంది సద్గురువు. సంకల్పమే సద్గురువు. సంకల్పానికి తగ్గట్టుగా గొప్ప పెద్ద సంకల్పం ఒకటి ఉంది. మీకు రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలని ఉంది. ఇండస్ట్రీలో రూబీ ఎగ్జిక్యూటివ్ అని ఉంది. ఈ సంకల్పమే మనకి సద్గురువు అన్ని చెప్తూ ఉంటుంది. ఇగో ఈ టైం మంచిది. ఏమైనా అలవాట్లు ఉన్నాయి సార్, నేను అప్పుడప్పుడు దావతులు ఎక్కువ వెళ్తుంటాను. దావత సంకల్పం. ఫస్ట్ సంకల్పమే రూబీ అయితే దావతులు పక్కన పెట్టు. పెద్ద దావతు రూబీ అయిన తర్వాత. ఓకే, అంతే. 30 ml 90 ml 30 ml 90 అంటే 30 ml, రైట్. 30 ml నువ్వు 30 ml తాగు, అందరితో 30 ml తాగు. ఇదే సంకల్పం చెప్తుంది. నేను కాదు ఇక్కడ, నేను చెప్పట్లేదు, సంకల్పం చెప్తుంది ఏది మంచిది. షార్ట్ రీల్సా, పనికొచ్చే రీల్సా, ఏది అనేది సంకల్పమే చెప్తుంది. అంతే సద్గురువు. సంకల్పము ఎప్పుడైనా సరే పాస్ట్ నుంచి రావద్దు, భవిష్యత్తు నుంచి రావాలి. మన ప్రజెంట్ ఎప్పుడైనా భవిష్యత్తు నుంచి పుట్టాలి, గతం నుంచి పుట్టొద్దు. గతం నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం, భవిష్యత్తు నుంచి భావాలను తీసుకుంటాం. ఇప్పుడు ఏదైనా సంకల్పము, నువ్వు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు, 70లో కూడా ఆరోగ్యం ఎలా, ఫిట్నెస్ ఎలా ఉండాలనుకుంటున్నారు, 80లో కూడా ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ పని మీరు చేసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ వర్తమానాన్ని అందులో నుంచి పుట్టించాలి. ఓకే, ఈ మనసా వాచా కర్మనాని ఈ వర్తమానంని భవిష్యత్తు నుంచి పుట్టాలి తప్పితే గతం నుంచి పుట్టాలి. గతంలో నేను పేదవాడినండి, గతంలో ఏం చదువుకోలేదండి, ఈ వర్తమానం కూడా అట్లానే దాంట్లో నుంచి పుట్టొద్దు. భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా పుట్టాలి. స్టేజ్ మీద చప్పట్లు కొట్టించుకోవాలని ఉందా, అయితే అందులో నుంచి పుట్టించి ఈ వర్తమానాన్ని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సంకల్పాన్ని, సిచ్యువేషన్ని భవిష్యత్తు నుంచి పుట్టించాలి. భవిష్యత్తు నుంచి ఆ భావాల నుంచి రావాలి. 3 రకాల వర్తమానాలు ఉంటాయి. గతం వర్తమానాన్ని సృష్టిస్తుంటుంది, వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది, భవిష్యత్తు నుంచి వర్తమానం పుడుతుంటుంది. ఇది ముందు జాగ్రత్త ఉన్న వాళ్ళందరికీ కూడా, పర్మనెంట్ గురించి, శాశ్వతమైన దాని గురించి ఆలోచించే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు నుంచి వర్తమానం పుడుతుంటుంది. గతం నుంచి వర్తమానం పుట్టడం అంటే ఇక పాత ఉన్న దాని నుంచే వర్తమానం, ఇంకా అట్లాగే గడుపుతూ ఉండడం అలవాటు అయిపోయింది అనుకుంటూ. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వర్తమానం నుంచి వర్తమానం అంటే ఈ ప్రజెంట్ వరకే ఉండడం. కానీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకొని అందుకు తగ్గట్టుగా తయారవడం. ఈ 3 ఉంటాయి. ఈ 3 రకాల వ్యక్తులు ఉంటారు. చాలా చాలా ఉంటుంది. ముందు నుంచే ప్లాన్ చేసుకొని, మా మదర్ ఫాదరు ఒక్కొక్క రూపాయి దాచుకొని, ఎక్కడా కూడా మళ్ళీ నువ్వు పేదవాడివి అని ఎప్పుడూ చూపించలేదు. బర్త్డేలు కానీ, స్కూల్లో చదివించడం, ప్రైవేట్ స్కూల్ కానీ, ఎక్కడ కూడా ఒక చిన్న వ్యాపారి అలా చేసుకుంటూ ఈరోజు 3 ఒక అమ్మాయి, 2 అబ్బాయిలకి మంచి లైఫ్ని ఇప్పటికి కూడా మేము ఉన్నాము అని అంటే, అంత విధంగా ఉన్నామనంటే అప్పుడు వాళ్ళు చూసినటువంటి భవిష్యత్తు నుంచి డిజైన్ చేసుకోవడం ఎంతో జాగ్రత్తగా. అది ఎంతో మంచి సక్సెస్ స్టోరీ అని నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళు. అట్లా
ఈ మన భవిష్యత్తు నుంచి వర్తమానాన్ని డిజైన్ చేసుకోవాలి. మనం గ్రేట్, ఎందుకంటే ముందే లేస్తున్నాం అందరికంటే. ఇంకా అసలు లేవకుండా ఉన్న వాళ్ళు అంటే గతం నుంచి ఇంకా గతాన్నే గడుపుతుంటది. మన వర్తమానాన్ని గతమే గడుపుతుంటది. ఈ గతంలో ఉన్న ఆలోచనలు, అలవాట్లే ఈ ముగ్గురిని గైడ్ చేస్తూ ఉంటాయి. ఈ మనస, వాచ, కర్మని. ఇక అదే రకంగా మాట్లాడుకుంటూ 80 ఏళ్ళు గడుపుతారు, 90 ఏళ్ళు గడుపుతారు, అట్లే వెళ్ళిపోతారు. అదే రకంగా ఆలోచిస్తే అట్లే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడు అప్డేట్ అవ్వరు. ఇప్పుడు ఇంకొక విషయం, సంకల్పాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ సంకల్పాలకు తగ్గ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకోవడం క్రియేటర్ లెవెల్. యూట్యూబ్ క్రియేటర్ లాగా యువ క్రియేటర్ లెవెల్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకోవడం. ఆ సిచ్యువేషన్స్ లో మనము నేను మొన్న చెప్పినట్టు ప్లానింగ్, రెడీనెస్, ఎక్సలెన్స్, పిఆర్ఈ. ఎప్పటికైనా గుర్తుందా? లీలగా ఎప్పుడో చెప్పినట్టు, గత జన్మల విషయంలాగా ఎక్కడో గుర్తొస్తుంది. లీలగా విషయం ఉందా? పిఆర్ఈ అనేది ఒక రోజు నేను ఎర్లీ మార్నింగ్ చెప్పాను. పీ ఫర్ ప్లానింగ్. ఆ సిచ్యువేషన్ ని ప్లాన్ చేయాలి. మనం ఒక బర్త్డేని మనమే ప్లాన్ చేస్తాం, అందరిని పిలుస్తాం, దాన్ని చక్కగా దానికి సంబంధించి అన్ని రెడీ చేస్తాం. ఎక్సలెంట్ గా కంప్లీట్ అయిపోతే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరు క్రియేట్ చేసుకున్నారు సిచ్యువేషన్ ని? మనమే క్రియేట్ చేసుకున్నాం. ఆ సంకల్పానికి తగ్గట్టు మెమరబుల్ గా డేగా జీవితంలో మంచి జ్ఞాపకంగా ఉండిపోయాయి ఆ ఫొటోస్. అట్లాగే సంకల్పానికి తగ్గట్టుగా మన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవడం, అది మన వంతు. ఒక క్రియేటర్, ఒక యజమాని, ఓనర్ ఉండాల్సిన లక్ష్యం. చిన్న స్టార్ సెలబ్రేషన్ అని పెట్టుకుంటున్నాం. అక్కడ సార్ వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది ఎవరు క్రియేట్ చేశారు? వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఆ పర్టికులర్ టీం వాళ్ళే సెలబ్రేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దాన్ని ఎక్సలెన్స్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటున్నారు. ఈ హ్యాపీనెస్ ని వాళ్ళే. అయితే ఈ మనం క్రియేట్ చేసుకుంటున్న సిచ్యువేషన్లన్నీ సంకల్పానికి తగ్గట్టుగా ఉంటున్నాయా అనేది చూసుకోవాల్సిన విషయం. జీవితంలో అనేకం, అందరం కలిసి సినిమాకి వెళ్దాం, అందరం కలిసి ఇట్లా ఏదో ఒకటైతే సిచ్యువేషన్లు క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ సిచ్యువేషన్స్ సంకల్పానికి తగ్గట్టుగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం. ఒక రూట్ క్యాంప్ అనేది పెట్టుకున్నాం. ఇది సిచ్యువేషన్ ని మనకు మనమే క్రియేట్ చేసుకున్నాం. దేనికి తగ్గట్టుగా? ఆ సంకల్పానికి తగ్గట్టు. దాన్ని చక్కగా ప్లాన్ చేయాలి, దానికి తగ్గట్టుగా రెడీగా చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. ప్లస్ ఈ ఫర్ ఎక్సలెన్స్, దీన్ని ఎక్సలెన్స్ గా చేయాలి అని కోరుకోవాలి. దానికి మనము మానసికంగా సిద్ధమవడం, ఆర్ రెడీ. ఈ ఫర్ ఎక్సలెన్స్, దాన్ని ఎక్సలెంట్ గా చేయడం. నిన్న ఒకటి లీవరేజ్ అనేది మనం ఎవరు పెట్టుకున్నారు? ఆ సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేశారు? మనమే క్రియేట్ చేసాం. ఓకే, ప్లాన్ చేసాం. దేని తగ్గట్టు? సంకల్పానికి తగ్గట్టు. వెంటనే నాకు ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది. క్రియేటివ్ థాట్స్ ఎవరికి వస్తాయి? వేరే జీవుల కంటే మనిషికే వస్తాయి. మనిషికి ఇచ్చిన గొప్ప వరం. ఆలోచన శక్తిలో అదొక శక్తి, క్రియేటివ్నెస్. ఏ పక్షి కూడా గూడు ఈసారి నుంచి డిఫరెంట్ గా కడదాం, కలర్ వేద్దామని అనుకోదు. ఈసారి పచ్చడి ఇలా చేద్దామని అనుకోదు. అన్ని కొత్తగా కోరుకునేది, కొత్తగా సృష్టించేది, జూమ్లైనా టెక్నాలజీ అయినా మొత్తం మనిషే. జంతువు ఎక్కడ ఉందో అదే అడవిలో అట్లే ఉంటది. కానీ మనిషి అక్కడ ఉండడు. మళ్ళీ నాగరిక ప్రపంచంలోకి వచ్చేస్తాడు. దైవత్వం వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది. సో ఆ క్రియేటివ్నెస్ ని మనము, ఆ పవర్ ని మనం బాగా ఉపయోగించాలి. అసలు అందుకనే దైవం ఒకటి అడుగుతుంది, ఏంటి మరి నీలో ఉన్న క్రియేటివ్ ని ఉపయోగించావా? కొత్తగా ఏమన్నా క్రియేట్ చేసావా? ఉన్న దాంతో సరిపెట్టుకున్నావా? ఇది. సో సంకల్పాలు ఇంపార్టెంట్. అది భవిష్యత్తు నుంచి పుట్టాలి. మన వర్తమానం ఎక్కడి నుంచి రావాలి? భవిష్యత్తు నుంచి రావాలి. ఈ సంకల్పాలకు తగ్గట్టు సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇది
ఆ సిచ్యువేషన్స్ ని ఎక్సలెంట్ గా చేయాలి. ఏదైనా సరే పని చేసే ముందు నేను ఈ పని ఎక్సలెంట్ గా, మీరు ఇప్పుడు రాస్తున్నారు, నోట్ చేసుకుంటున్నారు, నేను దీన్ని ఎక్సలెంట్ గా చేయాలని అట్లా థాట్ రిలీజ్ చేయండి. ఎట్లా ఉంటుందో చూడండి. నేను ఇది ఎక్సలెంట్ గా వినాలి అని మీరు అట్లా అనుకోండి, వెంటనే పరధ్యానంలో ఉన్నటువంటి మనసు ధ్యానంలోకి వచ్చేస్తుంది. అంటే ఫోకస్ వచ్చేస్తుంది. ధ్యానం అంటే ఫోకస్ వచ్చేస్తుంది వెంటనే. అది గ్రేట్నెస్, మన ఆలోచన యొక్క గ్రేట్నెస్. సరేనా? ఇది ఉన్నది, ఈ మూడు వింటాయి. అప్పుడు మనస మన భావనలు వింటూ ఉంటాయి, వాచ మన మాటలు అలానే ఉంటాయి, అండ్ చేతలు కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. సో ఇది సంకల్పాలే సద్గురువులు అనేటువంటి దాన్ని. రైట్. రెండవది దానికి సంబంధించిందే ఉంటుంది. రెండవది ఏంటి? ఈ ఫ్యూచర్ ఫ్రీ విల్ గురించి మళ్ళీ ఒకసారి ఈ వీడియోని ఇంకా కంప్లీట్ చేద్దాము ఒకసారి. To become a lead. అయితే మీరు అనేది ఒకటి చెప్పిన ఒకటి డోంట్ ఫార్వర్డ్ అనే ఒక మంచి టిప్ ఇచ్చారు. కరెక్ట్. అండ్ డోంట్ చూడండి. నేను మనకి ఏదైనా చీకటి శక్తులు, ప్రకృతి శక్తులని తర్వాత దాన్ని మాట్లాడుకోబోతున్నా ఇది అయిన తర్వాత. కన్జ్యూమ్, డోంట్ ఫార్వర్డ్. కరెక్ట్. సత్సంగం చాలా ఇంపార్టెంట్. Correct. Be with the people who believe. Who just tell that Who it is dream. whatever It's you're possible. thinking is possible. సో మీ శ్రేయోభిలాషులు అంటే యాక్చువల్లీ వాళ్ళు. కరెక్ట్. మీ వెల్ Well wishers. కరెక్ట్. అలాగే మీరు అంటున్నది నిద్రపోయే ముందు నిద్ర లేవంగానే చాలా చాలా అంటే డెలిబరేట్గా మనకి ఏం థాట్స్ కావాలి, ఏం థాట్స్ కావాలి, మనకి రియాలిటీ కావాలి, ఆ రియాలిటీకి క్లోజర్ గా ఉండే వైబ్రేషన్ కి యాక్షన్ మనం చేసుకోవాలి. ఇప్పుడు మన రియాలిటీ సక్సెస్ కావాలి, మన రియాలిటీ అబండెన్స్ కావాలి అనుకోండి, గుడ్ హెల్త్ కావాలి. మనం లేవంగానే ఈరోజు ఎవరికో క్యాన్సర్ వచ్చిందని చూస్తున్నాం అనుకోండి, వీఆర్ ఇన్ లో వైబ్రేషన్. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ మానేసేయాలి. అట్లీస్ట్ ఆ బ్రీఫ్ టైమ్ ఆఫ్ బిఫోర్ స్లీప్ అండ్ జస్ట్ ఆఫ్టర్ గెటింగ్ అప్. సో డు నాట్ గ్రాబ్ యువర్ ఫోన్, జస్ట్ గివ్ దట్ 5 minutes టు యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ గెటింగ్ అప్. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ సైలెన్స్, అంటే ఓన్లీ సైలెంట్, ఏమి చేయకపోయినా, మెడిటేషన్ కానివ్వండి, ప్రేయర్స్ కానివ్వండి, ఏదన్నా వేరేవి చేయకపోయినా అట్లీస్ట్ సైలెన్స్లో ఉండగలిగితే దట్ ఈస్ ఇట్. అంటే మీరు కొత్త బ్యాగేజ్ అనేది బ్రెయిన్కి ఇవ్వట్లేదు, కొత్త రియాలిటీ అనేది, నెగిటివ్ రియాలిటీ అనేది బ్రెయిన్కి ఇవ్వట్లేదు. రైట్. సో తప్పకుండా మన వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం ద్వారా జీవితం బాగా మార్చుకోవచ్చు. జీవితంలోని 100%. పరిణామాలు, 100%. మోస్ట్ ఇంపార్టెంట్లీ పరిణామాలకు అతీతంగా అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ కరెక్ట్. కెన్ బి చేంజ్డ్. 100%. ఎక్స్పీరియన్స్ అబౌట్ లైఫ్ కెన్ బి రీరిటన్, రీప్రోగ్రామ్డ్ అండ్ కంప్లీట్. మన రియాలిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. రైట్. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు డాక్టర్ కావ్య. ద నెక్స్ట్ టాపిక్ నేను అడగబోయేది, అఫ్ కోర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నాం, అసలు ఈ మార్నింగ్ రొటీన్ ఎఫర్మేషన్స్ రాయడం అనేది. కరెక్ట్. అంటే చాలా మంది ఇప్పుడు బాగా పేపర్ మీద రాసి అయిపోతుంది, లేకపోతే కొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు పూజ గదిలో పెట్టుకుంటారు, కరెక్ట్, మరి కొంతమంది పిరమిడ్ బాక్సెస్ లో పెడతారు. కరెక్ట్. అలాగా రకరకాల మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి. హౌ టు రైట్ అన్ ఎఫర్మేషన్. షూర్. అంటే ఒకటి జరగాలని మనం కోరుకుంటుంటే దాన్ని ఎలా రాయాలి. ద బిగ్గెస్ట్ ఫియర్ అగైన్ ఈజ్ దట్ చాలా మందికి వచ్చే క్వశ్చన్ అని చెప్పచ్చు, ఇది వాస్తవికత నుంచి దూరం తీసుకెళ్లిపోయే ఇలాంటి ప్రోగ్రామ్డ్ రీఇంజినియర్డ్ స్టేట్, ఈజ్ ఇట్ యాక్చువల్లీ, అండ్ యూర్ సైన్స్ డాక్టర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈజ్ ఇట్ యాక్చువల్లీ పాసిబుల్ అండి? ఇట్ ఈస్ టోటలీ పాసిబుల్ అండి. ఫస్ట్ వీ నీడ్ టు నో, మనకనేది ఓకే, ఫస్ట్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, హార్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి. మన బ్రెయిన్ అనేది ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉంటుంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటే వాట్ వీ థింక్, దానివల్ల వచ్చే ఎమోషన్, దానివల్ల వచ్చే ఫ్రీక్వెన్సీ. సో దట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ దట్ గోస్ అవుట్. దట్ ఈస్ అ నార్మల్ ప్రూవెన్ థింగ్. హార్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుంది. సో మనం ఏదైతే బయటకి పెడతామో అదే మనం అట్రాక్ట్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ అ ప్రూవెన్ థింగ్. సో ఇప్పుడు మనకి ఏం తెలియాలి అంటే వాట్ గోస్ అవుట్ కమ్స్ ఇన్. రైట్. ఓకే, వాట్ గోస్ అవుట్ అంటే ఒక ఫీల్డ్ అనేది, ఒక ఫీల్డ్. ఇప్పుడు యూనివర్స్ అని అంటున్నాం. యూనివర్స్ అంటే ఏంటి? ఈ వాట్ ఈస్ దట్ యూనివర్స్ దట్ వీఆర్ టాకింగ్? ఇట్ ఈస్ దట్ అబండెంట్ స్పేస్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ఎనర్జీ. వీఆర్
అవుట్ సైడ్ ఆఫ్ యూనివర్స్ అని అనుకోకుండా వీఆర్ అ పార్ట్ ఆఫ్ యూనివర్స్ అని అనుకున్నాం అనుకోండి. రైట్. వీళ్ళు ఇప్పుడు నేను వెళ్ళి మ్యాంగో తెచ్చుకోవాలి రత్నదీప్ నుంచో వేరే షాప్ నుంచో అని అనుకున్నాను అనుకోండి, నేను ఎక్కడో బయట ఉండి వెళ్ళి తెచ్చుకోవాలి అన్నట్టు ఉంటుంది. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నానంటే ఐ కెన్ జస్ట్ పిక్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే వీఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ అబండెంట్ యూనివర్స్. సో ఎక్కడో మనం అడుగుతున్నాం, ఎక్కడి నుంచో శాంక్షన్ అవుతుంది అని అనక్కర్లేదు. ఇట్ ఈస్ దేర్. రైట్. ఇప్పుడు ఎంతో మందికి అవుతున్నప్పుడు మీకు ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే మీ బిలీఫ్ సిస్టమ్ అనేది కొంచెం లోగా ఉంది కాబట్టి మీరు ఆ బిలీఫ్ సిస్టమ్ని ఎలా డెవలప్ చేసుకుంటారో, ఎలా స్ట్రెంగ్తన్ చేసుకుంటారో, ఎందుకంటే అందరికీ ఈక్వల్గా యూనివర్స్లో ఇవ్వడానికి, అందరికీ అంతే ఇవ్వడానికి యూనివర్స్ హ్యాస్ దట్ అబండెన్స్. అంత సోర్స్ ఉంది కాబట్టి కరెక్ట్. ఆ సోర్స్ నుంచి అండ్ తీసుకునే దట్ సోర్స్ ఇస్ ఎనర్జీ. Yeah. If it is materialistic source, it is materialistic. It is love, it is love. Whatever it is. ఎనర్జీ ఈజ్ ఫైనల్. సో ఎనర్జీలో మనం ఒక భాగం. ఆ సూపర్ మార్కెట్లో మనం అక్కడే ఉన్నాం, మనకు కావాల్సింది వెంటనే అక్కడి నుంచి ఎట్లా తీసుకోవచ్చో, ఈ అబెండెన్స్ ఎనర్జీలో మనం ఒక ఎనర్జీని మనం అట్లానే ఎనర్జీని తీసుకోవచ్చు. మనకు అడ్డున్న నమ్మకాలని కొంచెం మారిస్తే అయిపోతుంది, అంటే ఆలోచనలని. ఇది ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. సో మీరు ఆ శక్తిలో ఒక భాగంగా ఉన్నారు, కాకపోతే మిమ్మల్ని ఆ శక్తిని వేరు చేసేటువంటిది జస్ట్ మీ బ్రెయిన్ అండ్ మీ యొక్క హార్ట్. బ్రెయిన్ అండ్ హార్ట్. బ్రెయిన్ అంటే సబ్ కాన్షియస్, హార్ట్ అంటే సూపర్ కాన్షియస్. ఓకే. బ్రెయిన్ టాప్ లో ఉంటుందా, హార్ట్ టాప్ లో ఉంటుందా? పైన ఉంటుంది కాబట్టి బ్రెయినే అని అంతేనా? అంతే కదా, బ్రెయిన్ అంటే టాప్. అలా చూడద్దు. ఇలా చిన్న రౌండ్ చేసి, ఇది ఈ చిన్న రౌండ్ బాడీ, ఈ చిన్న రౌండ్ ఎమోషనల్ బాడీ, ఎథరిక్ బాడీ, రైట్? ఆ తర్వాత రౌండ్ సబ్ కాన్షియస్, ఆ తర్వాత రౌండ్ సూపర్ కాన్షియస్, హార్ట్. ఇప్పుడు చెప్పండి, ఏది బయట ఉంది, ఏది పైన ఉంది? సూపర్ కాన్షియస్ పైన. ఫ్లవర్ వికసించడం ఇలా చూడాలి, ఇలా స్టెప్ బై స్టెప్ ఇట్లా ఉంటుందా వికసించడం అనేది? అలాగే బుద్ధి వికసించడం అనేది ఇలా ఉంటుంది. మన జీవితం వికసించడం అనేది ఇలా ఉంటుంది, ఇట్లనో ఉండదు. సరేనా? సో హార్ట్ ఈస్ టాప్, హార్ట్ ఈస్ టాప్. సో అందుకని బ్రెయిన్ ని క్లీన్ చేసుకోవడం, సబ్ కాన్షియస్ ని క్లెన్జింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్, హృదయాన్ని వికసింప చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఓకేనా? సో రెండవది, ఇది జస్ట్ ఒక ఐడియా కోసం నన్ను. మొదటిది సంకల్పాలే సద్గురు, రెండవది నియమాలే నేస్తాలు. మన నియమాలే నేస్తాలు. వెరీ గుడ్ మాధురి గారు, మాధురి మేడం, గుడ్ మార్నింగ్. నియమాలే నేస్తాలు. ఫ్రెండ్స్ ఉండాలి, ఎక్కడో ఒకటి తోడు లేకపోతే. మన ఫ్రెండ్స్ ఒకటి మీరు పెట్టుకున్న నియమాలు. ఇప్పుడు బహుశా ఒక 40 రోజులు మీరు పెట్టుకొని ఉండొచ్చు, మార్నింగ్ వద్దామని, లేదా 11 రోజులు ఉండొచ్చు. ఈ నియమాలే మనకి నేస్తాలు, నిజం వైపుకి తీసుకెళ్తాయి, మీ నిజ స్థితి దగ్గరికి తీసుకెళ్తాయి. నియమాలు పెట్టుకుంటేనే, లేకపోతే లేదు. విందాం, ఈ 1 సంవత్సరం విందాం ఇతని మాట, అదొక నియమం. మీరు ఏ నియమాలు పెట్టుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. ఏం నియమాలు లేవు, అలా గడుపుతున్నాను అని అంటే కొంచెం కష్టం. ఆరోగ్యం రావాలన్నా, ఆదాయం రావాలన్నా, అనుబంధాలు నిలబడాలన్నా ఎప్పుడైనా నియమాలు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది. సో ఇది మూడవది. ఎంత కఠినమైన నియమాలు ఉంటే అంత క్రమశిక్షణ ఏర్పడుతుంది. చూడండి, ఆ నియమాల్లో ఎరుక చాలా పెరుగుతుంది. అసలు ఉమ్మి కూడా పోయకూడదు, ఒక నియమం. నోట్లో ఉన్నటువంటి లాలాజలాన్ని మింగకూడదు, వెంటనే ఊసేయాలి అని ఉందనుకోండి, అది ఒక నియమం. ఎంత అలర్ట్ చేస్తుంది మనసుని, ఫోకస్ శక్తి ఎంత పెంచాలి, ఆలోచన శక్తి పెరుగుతుంది. మామూలా? అంత అలర్ట్ గా ఉండాలి మనిషి అంటే. అంత ర్యాపిడ్ గా వచ్చే ఆలోచన పట్ల ఎరుకతోటి ఉంటారు. ఎంత కఠినమైన నియమం అది. అట్లా నేల మీదనే పడుకోవాలి, ఒక్క పూటే తినాలి. అబ్బో, ఇవన్నీ నియమాలు దేనికి పెట్టారు పెద్దవాళ్ళు? మనలో కాన్షియస్ లెవెల్స్ ని పెంచడానికి, మన ఆలోచన పట్ల ఎరుక పెంచడానికి. ఇప్పుడు చెప్పండి, నియమాలు నేస్తాలా కాదా?
రైట్ పర్సెప్షన్ మెయిన్ అన్నమాట. రైట్ పర్సెప్షన్ మన వాళ్ళు ఏం చేసినా శక్తిని పెంచడానికి, ఆలోచన శక్తిని పెంచడానికి. గుర్తుపెట్టుకోండి, ఆలోచన శక్తి పెరుగుతుందంటే ఆరా పవర్ పెరుగుతుందంటే, ఆరా పవర్ పెరుగుతుందంటే అన్ని సజావుగా సాగుతున్నాయని అర్థం. అన్ని సజావుగా సాగుతాయి, అడ్డంకులే ఉండే, అంత నిర్విఘ్నం వస్తు, నో విఘ్నాలు. అందరు అదేగా కోరుకునేది, ఏది జరిగినా మంచి జరగాలి అని సంకల్పం. ఉం. ఎప్పుడు దీవెనలు, అన్నపూర్ణకి, సరస్వతికి, లక్ష్మికి లోటు ఉండకూడదు. నా పిల్లల్ని నేను ఇట్లే దీవిస్తాను. ఎంతెంత ఉండాలి అనేది తర్వాత సంగతి. వాళ్ళ వాళ్ళ ప్రాప్తిని బట్టి, వాళ్ళ స్కిల్ని బట్టి దొరుకుతుంది. కానీ ఈ 3 మాత్రం ఎప్పటికీ లోటు ఉండకూడదని కోరుకుంటాను. అన్నపూర్ణకి, జ్ఞానానికి, లక్ష్మికి ఇబ్బందులు ఉండకూడదు, అంతే. ఇక సంకల్పము ఇట్లా, నేను ఇబ్బందుల్లో లేకుండా ఇంకొకరికి సాయం చేసేటువంటి లెవెల్లో ఉండాలి. ఇక ఎంతెంత అనేది ఎవ్రీ వీక్ నాకు ఇన్కమ్ ఉండాలి. అది 500 5,000 అనేది తర్వాత సంగతి. ముందైతే ఎవ్రీ వీక్ ఉండాలి అనేది. ఇలా సంకల్పాలు. అప్పుడు నియమాలు నేస్తాలు అవుతాయి, మనం పెట్టుకునే నియమాలు. థర్డ్ వన్, దీనికి కావాల్సింది ఏంటి? శ్రద్ధ సార్. ఎస్, శ్రద్ధయే శక్తి. శక్తి. శ్రద్ధయే శక్తి. రైట్, ఇది మరి ఇది అవ్వాలి అంటే ఆ నియమాల మీద శ్రద్ధ ఉండాలి మనకి, మన లైఫ్ మీద. శక్తి, ఇప్పుడు ఆ మేడం చెప్పింది అదే, శక్తినే మూలం. దాన్ని మీరు ఎమోషన్స్ గా తీసుకుంటారా, లేకుంటే ఒక మెటీరియల్ గా తీసుకుంటారా, ఏదైనా తీసుకోండి, కానీ ఈ శక్తి ఆ పదార్థంగా మారుతుంది. పదార్థం అంటే మనం పొందేది, పదార్థం అంటే మనం పొందేది. ఏదైనా కావచ్చు. నేను చాలా ఆరోగ్యం విషయంలో ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను అంటే మీరు పొందేది, దానికి ఏం కావాలి? శక్తి కావాలి, ఆలోచన శక్తి కావాలి. అలవాట్లనే నుంచే వస్తాయి, అలవాట్ల నుంచే వస్తాయి, ప్రాక్టీస్ నుంచే వస్తాయి. వాటి మీద శ్రద్ధ ఉంది. నెక్స్ట్, ఎస్, జాగ్రత్తతో జ్ఞానం. ఎంతో జాగ్రత్తగా, జాగృత అవస్థలో మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మనసా వచ్చే ఆలోచనల్లో పాజిటివ్ ఉంటుందా? అద్భుతంగా ఆలోచిస్తున్నామా? అద్భుతంగా మాట్లాడుతున్నామా? అద్భుతంగా పని చేస్తున్నామా? అంతే. ఇంకా ఈ అద్భుతం అనే పదాన్ని మనం ఇంకా ఓన్ చేసేసుకోవాలి. అద్భుతంగా ఆలోచిస్తున్నామా? అద్భుతంగా మాట్లాడుతున్నామా? అద్భుతంగా మనం చేయాల్సిన వర్క్ చేస్తున్నాం, అంతే. ఇప్పుడు ఒక చిన్న ఈ పాజిటివ్ గురించి మాట్లాడినప్పుడు, ఈ ప్రకృతి శక్తులు, పాజిటివ్ అంటే ప్రకృతి శక్తి. సేమ్ ప్రకృతిలో ఏ శక్తి ఉందో మన లోపల ఆ శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, డూప్లికేట్ చేస్తున్నాం, పెంచుతున్నాం. చీకటి శక్తులు కూడా ఉంటాయి. ఈ జూమ్కి నెట్ అవసరమైనట్టు చీకటి శక్తులకి మన లో వైబ్రేషన్స్ అవసరమవుతాయి. ఆ చీకటి శక్తులు ఎప్పుడు కూడా లోగా ఆలోచించడాన్ని ఎంజాయ్ చేస్తుంటాయి. పొరపాటున నేను మారుతాను అంటే కథం, ఇక అది మనసులో పెట్టుకుంటాయి. చెప్తా కానీ అని 7 వరకు పోతావు నువ్వు చూసుకుంటాను అంటే, వాటికి తిండి పెట్టకుండా ఉండడం అవి ఒప్పుకోవు అసలుకి. అవి కూడా ఆలోచనల్లో తిష్టేసి కూర్చుంటాయి చీకటి శక్తులు, సైతాన్ అంటాం. ఈ ప్రకృతి శక్తుల్ని గెలవనీయవు, పాజిటివ్ థాట్స్ని. అవి ఏ రూపంలో ఉంటాయి అనేది విభిన్న రూపాలు, ఇవైతే గుర్తుపెట్టుకోండి, వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. వెంటనే మనము అమ్మో ఇది వస్తుంది, ఏమన్నా నాకు డయాబెటిక్ ఉందా ఏంటి అనే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, గుర్తుపట్టే సిమ్టమ్స్. అట్లా ఈ చీకటి శక్తుల సిమ్టమ్స్ లో మీకు చూడండి, ఎప్పుడైనా సరే, ముఖ్యంగా మీరు చాలా లోగా ఉన్నప్పుడు, సిచ్యువేషన్స్ బాగాలేవు అనుకున్నప్పుడు మాత్రం వీటి పట్ల అలర్ట్ గా ఉండండి. ఓకే, ఒకటి షార్ట్ టెంపర్. ముఖ్యంగా నాకు ఇది ఒక పెద్ద ఆయన ఇచ్చినటువంటి గొప్ప సలహా. చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం దీని దగ్గర చాలా చాలా కంట్రోల్ గా, కాన్షియస్ గా ఉండు అనేది. ఇది నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది.
ఇవి లేకుంటే శని కూడా దగ్గరికి రాడు అని, ఇంకా నా అవసరం లేదని వెళ్ళిపోతాడు అని ఆ పెద్ద మనిషి. ఓకే, షార్ట్ టెంపర్ అనేది. ఓకే, ఇది. రెండవది విసుగు ఉన్నప్పుడు, అంటే రాదా అంటే ఎందుకు రాదు, మనుషులు ఉన్న తర్వాత చెమటలు పడతాయి, విసుగు అనేది ఖచ్చితంగా వస్తాయి, రాకుండా అసలు ఉండనే ఉండదు. కానీ జాగ్రత్తగా ఆ టైంలో ఎలా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది, అది మాత్రం నిజం. విసుగు, చికాకు, అరవడం. ఉమ్. నేను నిన్ననే అరిశాను. అరకుండా ఉండం, ఖచ్చితంగా అరుస్తాం, కానీ నేను అరుస్తున్నానని నాకు తెలుస్తుంది, అది ముఖ్యం. ఈ అరవడం. ఓకే, కోపము, వెంటనే ఆవేశంగా రియాక్షన్, చకచక వెళ్ళిపోయి గూగుల్లోంచి డౌన్లోడ్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టేదాకా నిద్రపడదు, అంతే. ఇంకా ఒక బాణం విసిరి చంపాల్సిందే, అది అట్లా. ఈ మధ్య ఇది ఒకటి, కొంతమంది ఫేస్బుక్లో తర్ఫీదు పొందిన వాళ్ళు ఫేస్బుక్లో, కొంతమంది ఇంతే అని పెడుతూ ఉంటారు. ఇక అది ఒక అనవసరం, అది ఆ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. ఏమన్నా పీవీ వస్తుందంటే పెట్టదు, ఏం కాదు, పీవీ వస్తే పెట్టండి, పల్స్ పెడితే వస్తుందా, ఎట్లా పెడితే వస్తుందో చూసుకోవాలి. ఈ ఎమోషన్స్కి ఏమన్నా ఉంది అని అంటే అప్పుడు పెట్టచ్చు, నో ప్రాబ్లం, రైట్. వెంటనే రియాక్షన్ కానీ ఏదైనా సరే, కౌంటర్లు వేయడం, మనం మాట్లాడుతున్నటువంటి వాళ్ళని వెంటనే సరిదిద్దాలని ట్రై చేయడం, వీటి పట్ల ఎరుకతోటి కొంచెం జాగ్రత్తగా ఉండడం. నేను నిజమే మాట్లాడుతున్నాను ముఖం మీద చెప్పడం, కావాలంటే ఏ జడ్జిని అడగండి, నేను ఎప్పుడు నిజం వేరు సత్యం వేరు, ఇప్పుడు సూర్యుడు లేడు అనేది నిజమా, లేడా, నిజంగా లేడా, మాయమైపోయిందా, విశ్వంలో లేడా, అది సత్యం. కొంచెం మీదకి వెళ్తే అసలైన సత్యం బోధపడుతుంది. అంత స్పిరిచువల్ సత్యాలు మనకు తెలియవు కాబట్టి నెమ్మదిగా వినయంగా ఉండడం మంచిది. సో ముఖం మీద చెప్పడము, వీళ్ళు ఇంతే అని డిసైడ్ అయిపోవడం, నేను ఇంతే అని డిసైడ్ అవ్వడం, వీటి పట్ల మాత్రం కొంచెం, ఏదైనా సరే ఒక నెగిటివ్ జరిగేది ఉందా అంటే ఈ రూపాల్లో జరుగుతుంది, వీటి పట్ల ఉంటే చాలు జాగ్రత్త. ఏదైనా నెగిటివ్ జరిగే ఛాన్స్, ఇక మనం మన సిచ్యువేషన్స్ని భవిష్యత్తుని చీకటి శక్తుల చేతిలో పెట్టినట్టే. జేసీబీ అంటే డిసైడ్ అయిపోవడం, జడ్జిమెంట్, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనడం. సి అంటే, బి అంటే బ్యాడ్ వర్డ్స్, నోట్లోంచి బ్యాడ్ వర్డ్స్ రావడం. బాగానే గుర్తుపెట్టుకున్నారు. కోపం, విసుగు, చికాకు, షార్ట్ టెంపర్, అరవడము, ఇవి. నేను ఒక విషయం అయితే చెప్తున్నాను, ఇది 100% చాలా కష్టమైనటువంటిది, కానీ 100% జాగ్రత్తగా ఉండొచ్చు. నాగేశ్వరరావు గారు టాపిక్ అర్థమైందా? ఇది మెయింటైన్ నేను కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఏదో కొద్ది కూసంతా నేను సక్సెస్ అవుతున్నాను. జాగ్రత్తగా మాత్రం ఉండొచ్చు, కాన్షియస్లోకి. ఇదివరకు ఏంటంటే మొత్తం అయిపోయిన ఒక రోజు తర్వాత తేరుకుంటాం, 24 గంటల తర్వాత. ఇప్పుడు ఏంటంటే 24 గంటలు కాస్త 2 గంటలు అవుతుంది, 2 నిమిషాల్లో తేరుకుంటాం, అసలు ముందే తేరుకుంటాం, పుట్టక ముందే, ప్రేరణగా ఉన్నప్పుడు. ఇట్లా కొంచెం ఆ యొక్క అది పెరుగుతూ ఉంటుంది అనమాట, ఆ మనసు మీద గ్రిప్ పెరుగుతుంది. దీన్నే ఇంద్రియాల నిగ్రహము అని అంటాము, ఇంద్రియాల మీద గ్రిప్ పెరుగుతుంది. ఓకే, సో దీన్ని మాత్రం ఎక్కడి నుంచైనా మనకి సిచ్యువేషన్స్ నెగిటివ్గా జరిగే ఛాన్స్ మన చేతులారా ఎక్కడైనా ఉంటుందంటే ఇంకా వీటి పట్ల మనం ఇదిగా ఉందాం, సరేనా? దీని మీద శ్రద్ధ చూపిద్దాం, నెక్స్ట్ సార్. ఎస్, అహమే అధిపతి.
అహమే అధిపతి. ఆయన సైన్ పెడితేనే అన్ని చెల్తాయి. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీ అహం దాన్ని ఓకే చేస్తే ఎగ్జిబిట్ చేస్తుంది అంతే. అదే అధిపతి. అట్లే చెప్తుంటారు. ఇట్లా వాళ్ళు కొట్టేసిందంటే కథ ఫైల్ పక్కకి వెళ్ళిపోద్ది అన్నమాట. అహమే అధిపతి అంతే. దానికి నచ్చితేనే అది చేస్తుంది. ఇటు గ్లాస్ తీసి ఇటు పక్కన పెడుతుంది, లేకపోతే కోట్లు ఇచ్చినా సరే పక్కన పెడుతుంది. అహమే అధిపతి, నచ్చాలి అహంకి. సో అందుకే అహానికి కావాల్సిన తోడు ఏంటంటే, ఆ పెరుగు తోడు కావాల్సినట్టు ఆధ్యాత్మికత తోడు అవసరం. అప్పుడే అన్ని అర్థమవుతాయి. అన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఇది కొంచెం ఎందుకు అని అంటే, మీ ఆలోచన శక్తి పెరగడానికి, మీకు హ్యాపీనెస్ ఉండడం. ఎవరైనా ప్రొడక్టివిటీ పెరగాలంటే, మీరు ఒక స్కూల్ని నడుపుతున్నారు, ఇంటిని నడుపుతున్నారు, ఏదో ఒకటి ఆఫీస్ని నడుపుతున్నారు. మీకు ఈ ఆలోచన శక్తి ఉంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది బాగా పెరుగుతుంది. సరేనా? ఇది నిన్నకు సంబంధించినటువంటిది. ఒక్కసారి రిపీట్ చేస్తే అది లోపల మననంలో ఉండిపోతుందని నేను అది చెప్పాను. ఓకే, ఇప్పుడు కొంచెము స్పీడ్గా నిన్న చెప్పిన పాయింట్స్ కొన్ని చెప్తాను. ఇవన్నీ దేనికి చెప్తున్నారు సార్ అని అంటే, వీటిని గైడ్ చేసేటువంటి సీఎంకి, సూపర్ కాన్షియస్ కి చెప్తున్నాను. ఆలోచనే కదా గైడ్ చేసేది. ఇప్పుడు మీ ఆలోచన చూడండి, మీ మనసుని ఎంతో అలర్ట్ చేస్తుంది, వాచాని కర్ణాన్ని. అందుకని ఇది చెప్తుంది. ఈ ఆలోచనకి క్లారిటీ ఉంటే కాన్షియస్నెస్ పెరుగుతుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, ఆలోచనల్లో స్పష్టత ఉంటే కాన్షియస్నెస్ పెరుగుతుంది. మనసా వాచకర అంటే కాన్షియస్నెస్ అంటే జాగ్రత్త పెరుగుతుంది. స్పష్టతయే జాగ్రత్తకి కారణం అవుతుంది. స్పష్టంగా నేను చెప్పలేకపోతే జాగ్రత్త పెరగదు, అంతే. ఇవి ఇంకా నేను నో కంపారిజన్, నో కాంపిటీషన్, ఇది ఒకటి. నో కంపారిజన్, నో కాంపిటీషన్. ఎవరితో పోల్చుకోవద్దు, దేన్ని కాంపిటీషన్గా తీసుకోవద్దు. స్ట్రెస్ బాగా పెరుగుతుంది ఏదైనా సరే. మా వాడు ఇంత సంపాదించాడు కాబట్టి నేను ఇంత సంపాదనలోకి వెళ్ళాలి, మా వాళ్ళకి అది ఉంది కాబట్టి నాకు ఇది కావాల్సిందే అనేది. ఎందుకంటే ఇచ్చేది దేవుడి దగ్గర ఉంటుంది, చేసేది మన దగ్గర ఉంటుంది. మనకి ఏది సాధ్యమవుతుందో మన ప్రాణం అంతా మనం చేయాలి, అంతే. మన ప్రాణం మేరకు ప్రయత్నం చేస్తాం. ఇచ్చేదంతా అక్కడి నుంచి ఉంటుంది, నేచర్ నుంచి ఉంటుంది. కాబట్టి మనము ఆ ఎక్స్పెక్టేషన్ నో. స్పర్ధయ వర్ధతే విద్య. ఏది వర్ధతే? విద్య వర్ధతే. స్పర్ధ వర్ధిల్లొద్దు, అంటే అది పెరగొద్దు బాగా. అది కొంచెం ఉన్నా చాలా సరిపోదు. ఎంత కావాలో లిమిట్గా అది ఉంటే సరిపోతుంది. ఓకే, నాకేం తక్కువ అన్నట్టు అట్లా ఉండాలి, కానీ అది మరీ ఓవర్ కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లక్ష్యము ఉండాలి. నా యొక్క ప్రోగ్రాంలో ఇంతమంది వచ్చారు నా టీం అని మన వాళ్ళు చక్కగా టైప్ చేస్తున్నారు. నాకు 9 మంది వచ్చారు, నాకు 10 మెంబర్స్ వచ్చారు. అవునా? ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఇట్లా నాకు 7 మెంబర్స్ వచ్చారు, నాకు 14 మెంబర్స్ వచ్చారు అని. ఇది జస్ట్ ఏంటిది అంటే, నా మెంటర్కి నా టీం నుంచి ఎంతమంది వచ్చారో తెలిస్తే నన్ను ఎట్లా గైడ్ చేయాలో ఆయనకి క్లారిటీ వస్తుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, నాకు ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు వచ్చారు, నా టీంకి కూడా ఎడ్యుకేషన్ తీసుకునేటువంటి జట్టు వచ్చిందా లేదా, ఇది నెంబర్ 2. ఇంతేగాని ఆమెకి ఎంత వచ్చారో నాకు అంత వచ్చారా, ఈ యొక్క వాళ్ళ టీంలో ఆ సార్కి ఎంత వచ్చారు, నాకు ఎంత వచ్చారు, ఈ కాంపిటీషన్ అనేది, కంపారిజన్ అనేది మైనస్ పాయింట్. ఓకే, అట్లా పోల్చుకొని చూసుకోవడం అంతవరకు ఉండాలా, ఆ స్పర్ధ అంతవరకే, కానీ దాన్ని రెట్టింపజేయద్దు అస్సలు. దానికంటే గొప్పదైనటువంటి బ్రెయిన్ లెవెల్లో ఎటువంటి ఆలోచనలు వచ్చినా హార్ట్ లెవెల్లో, సూపర్ కాన్షియస్ లెవెల్లో సంకల్పం ఇంకా బిగ్గా, విశాలంగా ఉండాలి. నా టీం వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటువంటి, లేకపోతే వెంటనే ఆ ఆరా పవర్, ఆలోచన శక్తి పడిపోతుంది. కంపారిజన్ ఎక్కువగా ఉన్నా కూడా, కాంపిటీషన్గా ఎక్కువ ఫీల్ అయినా కూడా, మీరు చూడండి
ఓవర్ కాంపిటీషన్, ఓవర్ కంపారిజన్ ఉన్న వాళ్ళు 4 రోజుల కంటే 3-4 ముచ్చటే ఉంటుంది వాళ్ళదంతా ప్రయత్నాలు. అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. చిరు అంతే. చిరు అనే పదాన్ని పెడితే అయిపోతుంది. చిరు తిండ్లు అంటాం కదా, అన్నం తిన్నట్టు తినకూడదు, మళ్ళీ చిరు తిండ్లు అంటే కొంచెం తినాలని అర్థం. సో ఇది బాగా చెక్ చేసుకోండి. చాలా డిసప్పాయింట్ వచ్చేస్తుంది. ఎంత డిసప్పాయింట్ అంటే పనే పక్కన పెట్టేంత డిసప్పాయింట్ వస్తుంది ఎప్పుడైనా. అరే వాళ్ళకి అంత పీ వచ్చింది నాకు రాలేదు, వాళ్ళ దాంట్లో ఎంత అచీవర్స్ వచ్చారు నాకు రాలేదు. అది పని యొక్క క్వాలిటీ చెడిపోతుంది మొత్తం. దీన్ని పోల్చుకోవాలి. మనకి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. స్కిల్ మీదనే ఫోకస్ పెట్టి, ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ పెట్టే వాళ్ళు ఎవర్ గ్రీన్ గా ఉంటారు ఎప్పుడు. వాళ్ళు సక్సెస్ ఫెయిల్యూర్ కి అతీతులు. వాళ్ళు ప్యాషనేట్ గా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు పనిని. నో ప్రాబ్లం. నిన్న చూడండి ఒక మేడం గారు, నాకు ఒక్కరే అటెండ్ అయ్యారు, ఆశా గారు అని. నో ప్రాబ్లం, నేను చాలా మెచ్చుకున్నాను. ఒక్కరే ఒకరు వచ్చారు. ఆమె ఒకవేళ ఫీల్ అయి ఉంటే అది టైప్ చేసేది. ఎవరు రిజోనా మేడం గారు. అందరేమో నాకు 11, నాకు 9 ఇలా వచ్చారని పెట్టారు. నాకు ఒక్కరే వచ్చారు. స్క్రమ్ మీట్ లో నా 500,000 కి ఇదే నేర్పాను. నాకు ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కళ్ళనే వచ్చాను అని ముందు చెప్పడం నేర్చుకోండి. ఇది స్కిల్ ని, ఎడ్యుకేషన్ ని నమ్మిన వాళ్ళ కథ, పరేషాన్ కథ కాదు ఇది. స్కిల్ ని, ఎడ్యుకేషన్ నమ్మకపోతే, శక్తిని కేంద్రంగా పనిచేయకపోతే, శక్తిని పెంచుకోవడం మీద ఫోకస్, శ్రద్ధ పెట్టకపోతే వాళ్ళ అన్ని పరేషాన్ కథలే ఉంటాయి. అది సరేనా మొత్తం. సరే, ఇది మనకి చాలు. ఆ మేడం గారు చెప్పింది క్లోజ్ చేసేసి మనం డిస్కషన్. ఆ ఎనర్జీని మీరు బయటికి ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారో అదే మనం. సో ఇఫ్ వి ఆర్ రేడియేటింగ్ లవ్, ఇఫ్ వి ఆర్ గివింగ్ అవుట్ ద వైబ్రేషన్ ఆఫ్ లవ్, లవ్ అట్రాక్ట్స్ లవ్, హేట్ అట్రాక్ట్స్ హేట్, యాంగర్ అట్రాక్ట్స్ యాంగర్. సో వాట్ ఎవర్ వీ గివ్ అవుట్ వీ అట్రాక్ట్ దట్. అది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం యాంగ్రీగా ఉండి కమ్ ఆన్ యూనివర్స్ గివ్ మీ దిస్ అని అంటే ఇట్ కెన్ నాట్. సో 100% మ్యాచ్ కాదు. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే హౌ మన బాడీ, మన స్టేట్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ అ యూనివర్స్, ఓకే, అండ్ మనము దిస్ ఇస్ ద రియాలిటీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని ఎలా రీరైట్ చేసుకోవాలి, దీనికి ఆ నమ్మకం అనేది ఎలా ఇవ్వాలి అని మనం మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఏం చెప్పాలి, ఇప్పుడు మీరే ఉన్నారు, కింద నుంచి ఒక చినిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళు, ఒక మాసిపోయిన జుట్టు దువ్వుకొని వాళ్ళు వచ్చి హలో హాయ్ నేను BMWలో వచ్చాను అంటే మీరు నమ్ముతారా? అంటే ఎక్కడో దేశం మిస్ మ్యాచ్ అని మీరు చెప్తారు. ఓకే, అలాగే సబ్ కాన్షియస్ మైండ్కి యాంగ్రీగా ఉండి, గిల్ట్లో ఉండి, ఫియర్లో ఉండి నాకు 1000 crores కావాలి అని అంటే అసలు సబ్ కాన్షియస్ మైండ్కి అర్థం కావట్లేదు. మిర్రర్ అది. నాకు ప్రేమ కావాలి, అన్కండిషనల్ లవ్ కావాలి అంటే అర్థం. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి అని, ఇక్కడ మీరు పర్ఫెక్ట్ పార్ట్నర్లో మీరు ఎలాంటి వైబ్రేషన్ మీరు ఇస్తారో అదే వస్తుంది. ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయటం కాదు, మీరు ఆ ఎనర్జీ అనేది బయటకు వైబ్రేట్ చేయాలి. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఆ ఎనర్జీ ఏంటో అర్థమవుతుంది. అదే ఎనర్జీ ఇట్ విల్ గివ్ బ్యాక్ టు యూ. సో సోల్మేట్ అంటే ఏంటంటే మీరు ఫస్ట్ ఆ సోల్మేట్ అవ్వాలి. You should become that vibration of unconditional love. Correct. When you become that vibration of unconditional love, subconscious mind will again radiate, put out that energy and get whoever is of the exact match to that. Match to you. So that we have to understand. So oka mismatch anedi lekunda manam ante we have to understand subconscious mind will only read what you're showing. Correct. It will only read what you are It emoting. has no judgments. No judgment. It doesn't understand all that. అంటే లేదు కావ్యకి యాక్చువల్లీ ఇలా కావాలి కానీ పాపం ఇలా అంటుందని అర్థం చేసుకుని అలాంటిది ఉండదు. అయ్యో మంచి వాళ్ళు పైనుంచి దూకుతున్నారు ఆపుదాం, అట్లాంటిది ఉండదు. పైనుంచి దూకితే ఏమవ్వాలో అదే అవుతుంది. మంచి అలవాట్లు లేకపోతే ఏమవ్వాలో అదే అవుతుంది. ఏ ఆలోచన రిలీజ్ చేస్తే అదే అవుతుంది. దానికి ఏమి అటువంటిది ఏమీ ఉండదు. చెస్ ఎలా ఆడుతున్నావో అలాంటి రిజల్టే ఇస్తుంది. జిరాక్స్ అంతే, అర్థం లాంటిది. సో ఎగ్జాక్ట్ గా ఇది అంత పక్కా ప్రాక్టికల్ గా ఉంటుంది కాబట్టి పక్కా ప్రాక్టికల్ గా ఆలోచించి మన వైబ్రేషన్స్ ని చేంజ్ చేసుకోవడం మీదనే ఫోకస్ పెట్టాలి. దట్ ఈస్ యద్భావం తద్భవతి. ఓకే, నేను మంచి స్నేహితుడి కోసం వెతుకుతున్నాను, ఈ సమాజంలో ఒక్కరు కూడా దొరకట్లేదు అని అంటే, ఇంకొక వ్యక్తి నేను స్నేహితుడిగా మారినప్పటి నుంచి
ఎంతో మంది స్నేహితులు కనబడుతున్నారు, మంచి స్నేహితులు. ఇది తేడా అట్లా ఉంటుంది వైబ్రేషన్స్. ఓకే, చలో చూద్దాం. మనం కొంచెము దీన్ని డిస్కషన్ ని ముందుకు తీసుకెళ్దాం. రేపు ఫోకస్ అనేటువంటిది మంచి అది అంటే దీన్ని ఇంకా మనము రోజు రోజుకి ఏమవుతుంది అంటే వికసితం అని అంటే అక్కడే మనం ఎదుగుతూ ఉంటాం. ఇంకా కొత్త కొత్త ఎక్కడో ఎదగడం, అక్కడే ఎదుగుతూ ఉంటాం. అక్కడే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. అక్కడే క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకటి రోజు డ్రైవింగ్ చేస్తున్నాను, క్వాలిటీ పెరుగుతా ఉంటుంది. అక్కడక్కడే పెరుగుతూ ఉంటుంది. అదే డ్రైవింగ్ లోనే పెరుగుతుంది. రోజు వంట చేస్తున్నాం, అందులోనే పెరుగుతుంది. రోజు టీచింగ్ చేస్తున్నాం, అక్కడక్కడనే వికసిస్తాం. ఓకే, సౌందర్యం ఎక్కడ ఉంటుంది? వికసించే దగ్గర, వ్యాప్తి చెందే దగ్గరనే ఉంటుంది. ఆ ఫ్లవర్ ఎప్పుడైతే ఇంకా తన అందాన్ని పెంచుకుంటూ ఉంటుంది వికసిస్తూ ఉండడం వల్ల. అలాగే మనలో బుద్ధి వికసితం, హృదయం వికసితం చెందినప్పుడల్లా ఆ జీవితం చాలా అందంగా మారుతుంది. రైట్ సార్, ఎగ్జిక్యూటివ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Everything is in my name is Ashley. ఓకే, హలో. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు వింటారు. అందరికి అన్మ్యూట్. అరే మీకు ఇవ్వలేదా? ఇచ్చాను, కోహోస్ట్ ఇచ్చాను. సార్ ఇది డైలీ రొటీన్ లో సిచ్యువేషన్ ని సంకల్పానికి తగ్గట్టుగా క్రియేట్ చేయాలి, సిచ్యువేషన్ ని ఎక్సలెంట్ గా చేయాలి అన్నారు కదా సార్. ఇది ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక సిచ్యువేషన్, సందర్భం. ఓకే, ఇది ఉంది, ఆరా మీటింగ్ అనేది ఉంది ఈ రోజు సిచ్యువేషన్. ఇది సంకల్పానికి తగ్గట్టుదే కదా. నీ సంకల్పానికి ఉపయోగపడుతుంది, నా సంకల్పానికి ఉపయోగపడుతుంది. రైట్, ఇది ఇంకా వచ్చిన వాళ్ళందరిది కూడా సంకల్పానికి ఉపయోగపడుతుంది. దీన్ని సరిగ్గా ప్లాన్ చేయడం నా బాధ్యత. దీన్ని శరీరపరంగా, మనసు పరంగా, బుద్ధిపరంగా రెడీగా అవ్వడం నా బాధ్యత. ఓకే, ఒక ఎగ్జామ్ అనే సిచ్యువేషన్ ని ఆ మేడం గారు క్రియేట్ చేశారు. పిల్లవాడైనా టీచర్ అయినా ప్లాన్ చేయడం, దానికి రెడీ అవ్వడం, ఇద్దరు ఎక్సలెంట్ గా ఎగ్జామ్ పెట్టాలి అని అనుకోవాలి, నేను ఎగ్జామ్ రాయాలి అని అనుకోవాలి. ఓకే, ఈ ఆరా మీటింగ్ అనేది నేను ఎక్సలెంట్ గా చెప్పాలి అనుకోవాలి, వినాలి అనుకోవాలి, దీనికి తగ్గట్టుగా రెడీ. అట్లా మన సంకల్పానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 8 PM ని క్రియేట్ చేసాం, ఉపయోగపడుతుంది కదా. ఓకే, అట్లా ఈ రోజు అలాంటివి మీరు ఎన్ని సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకున్నారు వర్తమానంలో, డైలీ రొటీన్ లో అనేది. అట్లాంటి సిచ్యువేషన్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. సాలెపురుగు తన సలైవా నుంచి తనకు తానే గూడు నిర్మించుకొని దాంట్లో నివసిస్తుంది. అక్కడ అయిపోగానే మళ్ళీ తీసుకొని వెళ్ళి ఇంకో దగ్గర నివసిస్తూ ఉంటుంది. అలాగే మనస వాచ కర్మన సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకొని అందులో మనమే నివసిస్తూ ఉంటాం. దాన్ని ఎక్సలెంట్ గా గడపడమే మనం చేయాల్సిన పని కదా. థ్యాంక్ యూ. అట్లా చూడండి, స్టార్టింగ్ లో అటు నుంచి అటే వెళ్ళకుండా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తే అది గుర్తొచ్చింది, లేకపోతే అటు నుంచి అటే వెళ్ళిపోయేది. ఇంకా నెక్స్ట్ సైదుల్ గారే ఏంటి? నువ్వు ప్రేమిస్తావో అప్పుడే అందరి ప్రేమ వస్తుంది. ఇప్పుడు ప్రేమ అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సినిమా ప్రేమలా ఏం ప్రేమలని అయ్యో పెద్ద పదం పరేషాన్ చేస్తుంది. ఏంటంటే స్నేహము, నన్ను నేను ప్రేమించుకోవడం అంటే నా జీవితాన్ని నేను లైక్ కొట్టుకోవడం. అప్పుడు నా యొక్క సమయానికి నేను వాల్యూ ఇస్తా. ఓకే,
స్నేహము ఒక మంచి ప్రేమ, రైట్? నిజాయితీ అనేది ఒక ప్రేమ. విశ్వసించడం దైవాన్ని, అది దైవం మీద ఉన్న ప్రేమ. ఎన్నో పలు రకాలు ప్రేమ అనేది. మన నుంచి వచ్చే పాజిటివ్ అంతా ప్రేమ స్వరూపమే. అది సూపర్ కాన్షియస్ లెవెల్. ఓకే, రొమాంటిక్ ప్రేమ అంతా ఈ చెప్తున్నాను తేడా. అందరికీ తెలిసి ఉండొచ్చు మ్యాక్సిమం పీపుల్కి, కానీ ఇది తెలుసుకోవాలి. స్పిరిచువల్ గా ప్రేమ అనే శబ్దానికి ఎంతో ఉంది డెప్త్. అది మనం ఎప్పుడైతే ఆ వైబ్రేషన్స్ ని పెంచుకుంటూ ఉంటామో అప్పుడు అక్కడి నుంచి కూడా ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మీరు మీ నీడ కదలడానికి తేడా ఉందండి. నువ్వు ముందు కదలు, నేను తర్వాత వస్తలే కానీ అంటదా? అట్లా ఉండదు కదా. సేమ్ టు సేమ్ సబ్ కాన్షియస్ కి మన రిలీజ్ చేసిన థాట్ కి ఎమోషన్ కి తేడా ఉండదు అసలు. కౌంట్ స్టార్ట్స్ అంటది, కర్మ స్టార్ట్స్ అంటది, అంతే. ఏమాత్రం ఉండదు తేడా. అందుకని ఈ సబ్ కాన్షియస్ పట్ల, ఈ మనస వాచ కర్మని గైడ్ చేసే చిత్తం పట్ల చాలా ఫోకస్ గా ఉండాలి. అది చిత్త భ్రమలు అంటాం, భ్రాంతుల్లో కూడా ఉంచుతుంది. మనకు గ్రేటెస్ట్ ప్రేమ ఏంటంటే వినయం గ్రేటెస్ట్ ప్రేమ అండి, అనుకువ గ్రేటెస్ట్ ప్రేమ, సైలెన్స్ గ్రేటెస్ట్ ప్రేమ. మనది కాదు అన్నప్పుడు, మనకు వాల్యూ ఇవ్వనప్పుడు, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మనం సైలెన్స్ గా ఉండడమే గ్రేటెస్ట్ ప్రేమ. మన జీవితం పట్ల మనం చూపించే ప్రేమ. ఇది కరెక్ట్. సహనంతో అన్ని సాధించుకుంటాం, నో ప్రాబ్లం. కాకపోతే కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమంది టైం అయితే కాలం మాత్రం కలిసి వస్తుంది సహనంతో. ఇది సార్ గుడ్ మార్నింగ్ సార్. అహమే అధిపతి అన్న దగ్గర సార్ నాకు కొంచెం క్లారిటీ. అహానికి ఆధ్యాత్మికత తోడైతే అన్నీ అర్థం అవుతాయి. ఇప్పుడు ఇది వరకు నా అహం ఒప్పుకున్న దానికంటే ఇప్పుడు ఒప్పుకుంటుంది. ఓకే, అది ఒప్పుకుంటే అన్ని జరుగుతాయి. అప్పటిదాకా కోపం విషయంలో కానీ ఈ మిగతా విషయాల్లో అట్లా ఎట్లా రైట్ అవుతుంది, అట్లా వాళ్ళు చేస్తూ ఉంటే నేను ఎందుకు కామ్గా ఉండడం రైటా అది అని ఇలా కయ్యానికి కాలు దూవేటువంటి నేచర్ నుంచి అహంకి ఎప్పుడైతే అనుభవాలు పెరుగుతూ ఉంటే అప్పుడు సైలెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఆధ్యాత్మికత అనేది వస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఆలోచనల యొక్క వివరాలు, ఆలోచనల యొక్క సాఫ్ట్వేర్. అనుభవాలను అనుభవాలు పెరుగుతుంటే అహానికి ఆధ్యాత్మికత అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు అది అన్నిటికీ అర్థమవుతుంటది, జీవితం అంటే ఏందో అర్థమవుతుంటది. అందుకనే కొంత నచ్చిన వాళ్ళు చెప్పింది, ప్రేమైన వాళ్ళు మన గురించి ఆలోచించి చెప్పే వాళ్ళ మాట ఎందుకైనా మంచిది, వినాలి. అర్థం కాకపోతే సైలెన్స్ కన్నా ఉండాలి, కానీ వాదించకూడదు. చీకటి శక్తులు చెప్పారు సార్, మరి ప్రకృతి శక్తుల గురించి చెప్పలేదు. ఇవన్నీ పాజిటివ్ అంతా ప్రకృతి శక్తులే, అలవాటు పాజిటివ్ అంతా కూడా. ఏదైనా సరే ఇప్పుడు సరే వాళ్ళకి ఎదుటి వ్యక్తి కోణంలో ఆలోచించి వాళ్ళ ఎమోషన్స్ ని కూడా అర్థం చేసుకొని మనకంటే ఒక జ్ఞానంలో, ఒక ధనంలో కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళ మీద కూడా ఆ యొక్క సానుభూతికరణ చూపించడం, ఇవన్నీ కూడా ప్రకృతి పాజిటివ్ పవర్. ఇక వాళ్ళ వైబ్రేషన్స్ అల్టిమేట్గా ఉంటాయి. మేడం వీడియోలో బిలీఫ్ సిస్టమ్ డెవలప్మెంట్ చేసుకో గురించి చెప్పచ్చు. బిలీఫ్ సిస్టమ్ పెరగాలంటండి, నమ్మకము. ఫస్ట్ మీరు లేమి కొరత లేకుండా ఉన్నారని తెలుసుకోవాలి. శ్యామ్ గారు, మీ ఆలోచనకి అల్టిమేట్ పవర్ అనేది ఉందని తెలుసుకోవాలి. ఫస్ట్ నమ్మకం ఇది. నేను నాకు భగవంతుడు అన్ని కూడా ఆలోచన శక్తి రూపంలో ఇచ్చాడు అని తెలుసుకోవాలి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అర్థం చేసుకునే శక్తి, ఇలా అల్టిమేట్ థింగ్స్ అన్ని కూడా నాకు ఇచ్చాడు అనేటువంటిది ఉండాలి. అక్కడి నుంచి మీ నమ్మకాలు మారుతుంటాయి. నేను ఎవరికంటే తక్కువ కాదు, అన్ని నేను సాధించుకోగలను, నా థాట్ పవర్కి అట్రాక్షన్ పవర్ ఉంది అని తెలుసుకోవాలి.
ఇది నమ్మాలి ఫస్ట్, ఇది నమ్మాలి. అందుకని ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా అప్పుడు పెయిన్ సఫరింగ్ గా మారదు. పెయిన్ అనేది జస్ట్ పెయిన్ ఉంటది, కానీ అది సఫరింగ్ గా మారదు. ఇది నెక్స్ట్ వీక్ ఫోకస్ చేద్దాం, సరేనా? బిలీఫ్ సిస్టమ్ మీద, ఈ సబ్ కాన్షియస్ లో ఉన్న ఆ బిలీఫ్ తోటే పెద్ద ప్రాబ్లం అన్నమాట. కొన్నిటికి డిసైడ్ అయిపోతాం. దైవం అంటే క్లారిటీ ఉండదు, ప్రేమ అంటే క్లారిటీ ఉండదు, స్నేహం అంటే క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేకపోవడమే నమ్మక వ్యవస్థ కరెక్ట్ గా లేకపోవడం, బిలీఫ్ సిస్టమ్. డబ్బు అంటే ఇంకా వీళ్ళకే ఉంటదేమో, మనకి ఇంకా రాదేమో. ఇప్పుడు ఈ రోజు ఈ సిచ్యువేషన్ నాకు ఉందంటే ఇక జీవితాంతం ఇట్లనే ఉంటదేమో. ఇప్పుడు ఈ పిల్లవాడు, నా పిల్లవాడు ఇట్లా చదవట్లేదు అంటే ఇంకా వాడికి మొత్తం జీవితం ఇట్లనే ఉంటుంది. అట్లేం ఉండదు అసలు. అసలు ఉండనే ఉండదు. ఎప్పటికప్పుడు జీవితం సెకండ్లలో మారచ్చు. అది తెలుసుకోవడం అసలైన నమ్మకాలు అనమాట. అందుకని శక్తిని, ఆ మేడం గారు అదే చెప్పారు, ఆ బయట ఉన్నటువంటి ఆ పెద్ద సూపర్ మార్కెట్ అనేటువంటి విశ్వంలో ఉన్న ఎనర్జీకి, నీ లోపల ఎనర్జీకి అడ్డుగా ఉన్న ఆ సాఫ్ట్వేర్ ని తెలుసుకోవాలి. వెంటనే లైఫ్ అనేది మారిపోతుంది. విశాలమైన దృక్పథాలు అనేవి చాలా. ఇది మనం ఇప్పుడు సార్ చెప్పిన ప్రకృతి శక్తులను పెంచుకోవడానికి అప్పుడు కుదురుతుంది. ఓకే, ఈ నమ్మకాలు మారుతున్నాయంటే ఈ అహం అనేది ప్రకృతి శక్తితోటి ఉంటుంది. అప్పుడు బయట నేచర్ కి కనెక్ట్ అవుతుంది. నిన్న సైలెన్స్ గురించి చెప్పిన వీడియో విన్నారా? బుక్ చదివి ఆయన చెప్పాడు కదా. అందులో ఆయన ఏమన్నాడు, తోటి మీరు కనెక్ట్ అవ్వాలన్నా, దాని కరెక్ట్ మెసేజ్ మీకు అందాలన్నా, ఆ మెసేజ్ ని ఇంట్యూషన్ అని అంటారు. ఇంట్యూషన్ మన లోపల వచ్చేటువంటి సహజ అవబోధన అంటారు తెలుగులో. అది మీకు అందాలన్నా మీకు మధ్య కరెక్ట్ గా హార్ట్, సూపర్ కాన్షియస్ లో సరైన అభిప్రాయాలు, సరైన విశ్లేషణలు, సరైనటువంటి నమ్మకాలు ఉండాలి మీ గురించి మీరు. సో మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే అత్యంత శక్తివంతులుగా మీరు మారొచ్చు అనేది తెలుసుకోవాలి. ఇది నమ్మకం అన్నమాట. సరే, దాన్ని తర్వాత తెలుసుకుందాం. ఇంకా అట్లా తెలుసుకుంటూనే ఉంటే ఇప్పుడు ఇదే మీకు 8 ఏళ్ల వయసులో చెప్పితే ఒకలా అర్థం చేసుకుంటారు, 18 ఏళ్ల వయసులో చెప్తే ఒకలా అర్థం చేసుకుంటారు, ఈ రోజు ఒక 30 ఏజ్ లో 40 ఏజ్ లో చెప్తే ఒకలా అర్థం చేసుకుంటారు. రైట్, అంతేనా? కానీ తెలుసుకోవడం మాత్రం ఇదే విషయం. అట్లా రోజు రోజుకి వింటూ ఉంటే మారుతుంది. అందుకే స్పిరిచువల్ లో ఒక 4 సీక్వెన్స్ ఉంటాయి. శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అని 4 స్టెప్స్ ఉంటాయి. మనం అనుకున్న సాక్షాత్కరించాలంటే ఈ 3 స్టెప్పుల్ని ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ భోగ సార్. రైట్, సో అందరు మన వాళ్ళకి వినాలి, తెలుసుకోవాలని ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ సార్. అంతే ఉంటుంది. కన్ఫ్యూజ్ గా ఉన్నారు అని అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ అయింది అని అర్థం. ఈ మాటలతోటి, ఈ సావాసంతో ఇప్పుడే మీరు స్టార్ట్ అయ్యారని అర్థం. నిన్న మీరు ఇది చెప్పకముందే నేను ఒకటి చెప్పాను కదా, నాకు ఎమ్మటే ఇప్పుడే అర్థం కావాలి, ఇన్స్టెంట్ గా అయిపోవాలి దోష అన్నట్టు అడగకూడదు నాలెడ్జ్ విషయంలో. అందుకనే పెద్దవాళ్ళు చెప్పింది, వింటూ ఉంటే, మననం చేసుకుంటూ ఉంటే, దాన్నే నిధిధ్యాసగా శ్రద్ధగా మార్చుకుంటుంటే అప్పుడు మీకు క్లారిటీ, సాక్షాత్కారం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు నాకు క్లారిటీ లేదు అన్న విషయం కనుక్కున్నారు చూసారా, అదే ఒక క్లారిటీ. అది గొప్ప క్లారిటీ అన్నమాట. ఫస్ట్ నేను ఎన్లైట్ అవ్వాలి అని బుద్ధుల వారికి ఫస్ట్ అనిపించింది. అమ్మా, నేను దుఃఖంలో ఉన్నాను, మనుషులందరూ దుఃఖంలో ఉన్నారా, అయితే దీన్ని నేను కనుక్కోవాలి అని ఫస్ట్ కనుక్కోవడం ఉంది చూసిరా, అదే ఫస్ట్ క్లారిటీ. ఓకే, సో అందుకని మీరు మరి నాకు తొందరగా క్లారిటీ రావాలి అట్లా కాదు నాకు అని అంటే ప్రశ్ననే మీ ఆయుధం. ప్రశ్ననే ఆయుధం. నీళ్ళు ఎందుకు కలర్ లాగా కనబడుతున్నాయి అన్నటువంటి ఆయన ప్రశ్నకి సైన్స్ ఎంతో విబ్జిఆర్ పుట్టింది. ఈ యాపిల్ ఎందుకు కిందనే పడుతుంది, గ్రహాలు ఎందుకు కింద పడిపోవట్లేదు, అందరి దగ్గర నుంచి ఒక గొప్ప గ్రావిటేషన్ పుట్టింది. ప్రశ్నల నుంచే పడతాయి ఏదైనా. ఓకే, సో మీరు
మీకు అర్థం కానిది ఏందో అది అసలు దాని ప్రశ్న రూపంలో ఉంటే మిమ్మల్ని గైడ్ చేసే సారే ఎవరు మీరు ఎవరిదండి ఎగ్జిక్యూటివ్ ఎవరు మా షిట్టా జానీ సార్ రైట్ రైట్ మన చిన్న రైట్ ఉన్నారు మేడం లావణ్య గారిని మీరు అడిగి తెలుసుకోవచ్చు. చిన్ననైనా లావణ్య గారినైనా జస్ట్ వాట్సాప్ మెసేజ్లో పెడితే సార్ని అడగలేను కానీ మీరు చెప్పండి మేడం అంటే చెప్పేస్తుంది. మేడం లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా సంకల్పం అనే ఒక సంపాదనకి ఈ యొక్క ప్లానింగ్ రెడీనెస్ సిచ్యువేషన్స్ ఏవి సరైనవి ఎట్లా గుర్తుపట్టాలి, ఏవి ఎట్లా సిచ్యువేషన్స్ అని ఫైనెస్ట్? ఫైనెస్ట్ అదే మేడం. ఇప్పుడు అందుకనే కదా పోస్టర్ పెట్టడము అనేది ఒకటి ఉంది. దీన్ని మనం చెప్తున్నాం సూచన. పోస్టర్ పెట్టడము, సెలబ్రేషన్ చేయడము, ఇలాంటివన్నీ మీరు ఎందుకని ముందే చెప్తున్నారు వాళ్ళకి? ఆ సిచ్యువేషన్ మీకు ఉపయోగపడుతుంది. మళ్ళీ నేను బల్బును కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తున్నాను అనుకోండి, ఆయన ఉన్న బల్బు నుంచి ఎల్ఈడి ఎట్లా వస్తుందో ప్లాన్ చేయి, చిటికేస్తే వెలిగేది ఏదైనా ఉంటే ప్లాన్ చేయి, ఓకే, ఆఫీస్ నుంచి ఆర్పేది ఏమన్నా ఉంటే ప్లాన్ చేయి. నువ్వు మళ్ళీ మొదటి నుంచి ఎందుకు వస్తావు? అందుకేనా? సో సిచ్యువేషన్స్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్స్ని ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేయడము, ఓకే, ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది సంకల్పానికి తగ్గట్టు. ఏవి సరి అయినవి అనే దానికి నేను చెప్తున్నాను. సీనియర్ చెప్పింది సరి అయినది, అనుభవంతో చెప్పినది సరి అయినది. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు కోహోస్ట్ నువ్వు డైరెక్ట్ అడగొచ్చు బాబు సునీల్. చూడండి, నేను జస్ట్ మీకంటే కొద్దిగా సీనియర్ని, కొద్దిగా కొంచెం నేను ఇలాంటివన్నీ కొంచెం నేను ప్రశాంతంగా ఉండి నా యొక్క సక్సెస్కి దగ్గర అవ్వడానికి ఏం చేయాలి అనే ఆలోచించుకొని చెబుతున్నది నా టీంకి. అంతేగాని నేను బాగా ఎక్స్పర్ట్నో వేరే వాళ్ళకంటే ఇదో నేనని కాదు. అది మాత్రం పక్కా వినయం మాత్రం నా దగ్గర ఉంటుంది. అది మాత్రం సునీల్, ఎందుకంటే ఇది ఎంతో సముద్రం జ్ఞానం అనేది. సునీల్, హెడ్ ఫోన్స్ ఉన్నాయా? అవును, చెప్పాను దాని గురించి ఒకసారి. ఆలోచన దగ్గర ఒకటి ఏంటంటే, ఆలోచన దగ్గర కేరింగ్ అని అంటే ఇప్పుడు ఈ ఆలోచనలు ప్రేరణలుగా మారుతాయి. ఫస్ట్ ప్రేరణగా మారుతుంది, ఆ తర్వాత అదొక ఫీలింగ్ అండ్ ఎమోషన్గా మారుతుంది, తర్వాత మాటగా మారుతుంది, ఆ తర్వాత చేతగా మారుతుంది. ఓకే, ముందు చేతలను పట్టుకోవడం స్టార్ట్ చేయాలి. నేనేం మాట్లాడుతున్నా అనేది పట్టుకోవాలి. ఆ తర్వాత నా ఎమోషన్స్ ఎట్లున్నాయో పట్టుకోవాలి. దాని వెనక నిర్ణయాలను తర్వాత పట్టుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకున్న ఆలోచనలు, నమ్మకాలు, ముడి పదార్థం దొరుకుతుంది. ఇది ఒక ప్రాక్టీస్ తోటి జరిగేది, వెంటనే కాదు. అందుకని సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? సైకాలజిస్ట్ మాటల ద్వారా వాళ్ళ నమ్మకాలు ఏంది, నమ్మక వ్యవస్థ ఏంది, వాళ్ళు ఏమి థింక్ చేస్తున్నారు అనేది గుర్తుపడతాడు. ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి. అవునా సునీల్? అది ప్రాక్టీస్ మీద చేస్తుంది. ఫస్ట్ నువ్వు గుర్తుపట్టాలి, నేను ఎటువంటి పనుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, నేను ఎటువంటి అలవాట్లను కలిగి ఉన్నాను, నేను మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాను, నా ఎమోషన్స్ అంతా ఎలా ఉంటున్నాయి, దాని వెనుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ప్రేరణలు ఏంటి, ఏది నన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఏది ఎంకరేజ్ చేస్తుంది, ఇవి. అప్పుడు దాని వెనుకున్న మూలాల ఆలోచనలను నువ్వు గెస్ చేయగలుగుతావు. అది. సో నీకు తొందరగా సీనియారిటీ రావాలి అంటే ఇటువంటి మీటింగ్లలో, ఇటువంటి ట్రైనింగ్లలో నువ్వు ఉండాలి. క్వశ్చన్స్ వేసుకొని ఒకటొకటి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ఎక్స్పర్ట్. అందుకనే బుక్స్ చదివితే బాగా అర్థమవుతుంది. రోండాబర్న్ గారి బుక్స్ చదవడం, శివకేరే గారి బుక్స్ చదవడం, విజయానికి 5 మెట్లు అనే ఇవన్నీ ఎమోషన్స్ గురించి రాశారు సార్ ఎండమూరి గారు. విజయానికి 5 మెట్లు అనే బుక్ తప్పనిసరిగా చదవండి. అది ఎప్పుడో నేను
నాకు 24 ఏళ్ళ వయసులో 23, 24 వయసు అప్పుడు చదివాను. అది అప్పటి నుంచే నోట్ చేసుకుంటూ ఉండేవాడిని ఆ పాయింట్స్ని. సో ఇప్పుడు కీర్తి గారికి చెప్పేంతగా నేను తయారయ్యాను. ఇప్పుడు నాకు ఇప్పుడు 45, 25లో అనుకున్నాను. అంటే 20 ఏళ్ళు పట్టిందా లేదా? అంత సో అందుకని వెంటనే మనకి అర్థమైపోవాలి. నేను ఇందులో వెంటనే ఎక్స్పర్ట్ అయిపోవాలి కాదు. అందుకే జాగ్రత్తగా ఉంటే జ్ఞానం వస్తుంది అని అన్న సునీల్. ఓకేనా నాన్న? ఓకే. నువ్వు జాగ్రత్త. నువ్వు ఇప్పుడు నీకంటే బాగా పెద్ద టీములుండి నీకంటే సూపర్ సీనియర్లతో పాటు నువ్వు ఉంటున్నావు. నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉంటే గానీ ఈ స్టేజ్కి రావు. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉన్నావు ఆల్రెడీ. ఆ జ్ఞానం వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం ఒక 2-3 సంవత్సరాలు ఓపికగా ఉంటే నీకు అన్నీ అర్థమైపోతాయి. చాలా బాగుంది. మరి నేను బెటర్మెంట్ వైపే ఉన్నాను అని నాకు ఎట్లా తెలియాలి అంటే నీలో సైలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 5 ఉన్నాయి, నేను చెప్తాను రేపు. సరేనా? థ్యాంక్ యూ. ఇక అందరము కోట నిన్ను అడిగానా? సార్ నన్ను అడగలేదని. కోట సార్ ఏంటి సార్ అంటే వాయిస్ లో వస్తుంది సార్. అదే నిన్ను అడిగానా అడగలేదా అనేసి. ఏం లేదుగా. నాకు క్లారిటీ వచ్చింది సార్ నేను అడిగిన ప్రశ్నకి ఈరోజు సంకల్పానికి కదా ఎలా సంకల్పం పెట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఏ ఏ ఎనర్జీ కలిగి ఉంటామో ఆ ఎనర్జీని ఆకర్షిస్తాము. సో ఏది కావాలని కోరుకుంటామో దానికి తగ్గట్టు ముందు మనం సిద్ధపడిన తర్వాతే దాన్ని కోరుకోవడం మంచిదని నాకు. ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటానని కాకుండా నేను హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. ఇక నేచర్ చూసుకుంటుంది ఎట్లయినా హ్యాపీగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. అంతే. ఎలాగైనా నేనైతే హ్యాపీగా ఉండాల్సిందే అని పెట్టుకుంటే కథం ఏ రూపంలో అయినా నేను హ్యాపీగా ఉండేలాగా ఇస్తుంది. ఒకవేళ నీకు మనీ అందాలనుకో అది నీ చేతిలో నువ్వన్నా సంపాదించవచ్చు, లేకుంటే అవసరానికి ఎట్లయినా అంతే. ఎలాగైనా సరే ఆ నేచర్ చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ. కొంచెమే 5 minutes. అమ్మో, ఆర్కే గారు ఉన్నారు. నో కంపారిజన్, నో కాంపిటీషన్, వర్క్ టు డిసప్పాయింట్. వన్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. దేంట్లోనైనా సరే కంపారిజన్ అనేది వస్తుంది అని అంటే కాంపిటీషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాంపిటీషన్ మనము నన్ను నేను నిరూపించుకోవడము, నా స్కిల్ డెవలప్మెంట్, నా ఎడ్యుకేషన్ ముఖ్యం అని పెట్టుకోవాలి. ఏం లేదు కానీ మొత్తం ఎఫిషియన్సీ తగ్గిపోద్ది. ఇప్పుడు నా టీం ఉంది, నా టీంని వేరే వాళ్ళ టీం కంటే బాగా తయారు చేయాలని నాకు ఉంటుంది. అందరూ ఎర్న్ చేసుకోవాలి, బాగా స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఓకే. దీంట్లో మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి అంశాలు ఏవైతే మన చేతిలో లేవో వాటి మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మన చేతిలో ఉన్నది కేవలం ప్రయత్నాలే, దాని వరకు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, గణేష్ గారు ఏం ప్రయత్నం చేయాలి అనేది నా చేతిలో ఉందా బాబు? కానీ నేను ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ మాత్రం నా చేతిలో ఉంది, రైట్? సో నా కంపారిజన్ నాది, నేను అప్డేట్ అవ్వడానికి, నా స్కిల్ పెంచుకోవడానికి, నేను ప్రయత్నాలు చేయడానికి పెట్టుకోవాలి తప్పితే గణేష్ గారి మీదకి వెళ్ళిపోతుంది. ఆ కంపారిజన్ కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఇక దాంతో ఏమవుతుందంటే గణేష్ గారి మీద కోపం వస్తుంటుంది, గణేష్ గారి మీద విసుగు వస్తుంటుంది. ఇక టోటల్గా మా రిలేషన్ దెబ్బతింటుంది. నా చేతిలో లేని దాని మీదకి వెళ్ళిపోద్ది ఆ కాంపిటీషన్ కంపారిజన్ నా చేతిలో ఉన్నదానికి రావాలి. అది మినిమం స్పర్ధ. మనం ఆర్కే కూడా థ్యాంక్స్ చెప్పాలి. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి కొంచెం చేసి ఒక 5 minutes ఒక మంచి సాంగ్ మీకు ఒక ఫోకస్ మీద గ్రిప్ పెరగడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్. నేను పెట్టేటువంటి పాటల్లో ప్రతి పదాన్ని మీరు వినాలి. ప్రతి పదాన్ని మిస్ చేయ, అంటే అన్ని పదాలు వినలేంలే కానీ పక్కకు పోతుంది మనసు, కానీ మాక్సిమం పదాలను వినాలి. సరేనా?
ఉమ్. అంతే 6 minutes ఉంటుంది పెద్ద ఇదేం లేదు. ఓకే, గ్రేట్ అండి, చాలా సమయం ఇచ్చారు. మళ్ళీ కలుద్దాం. ఈ ఎనర్జీని చాలా జాగ్రత్తగా పాజిటివ్ విషయాలకే వాడుకోండి.